హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉత్తరాంధ్ర సెన్సేషన్ అనాలి, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ అనాలి. పార్టీ ఏంటో తెలియదు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ వైసీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈరోజు పాడ్కాస్ట్లో మనతో జాయిన్ అవుతున్నారు. సార్ అంతేనా? పార్టీ ఏమని మెన్షన్ చేయాలి? ఇండిపెండెంట్ పార్టీ, స్వతంత్రుడను తటస్థుడను మీనింగ్ ఒకటి. ఓకే, ఎలా ఉన్నారు? హ్యాపీ, చాలా బాగున్నాను సార్. ఎన్నో సమస్యలు నా జీవితం అంటే లేచి పడటం, లేవటం అంత అలవాటు అయిపోయింది. ఎందుకు లేవడం పడడం ఈ పద్దాక? దీనికోసం మీరు రెబల్గా ఉండడం, ఫైర్తో ఉండడం, ఇది కారణమా? పొలిటికల్గా నాకు స్ట్రాంగ్గా నిలబడటం, ఇష్యూస్ మీద గట్టిగా మాట్లాడటం, ఎవరినైనా ఎదిరించడం అంటే చాలా ఇష్టం. అది విద్యార్థి రాజకీయాల నుంచి నాకు అలవాటు. దీనికి ఒక ప్రత్యేకమైన శైలి ఉండాలి. ఇలా ప్రశ్నించాలని అందరికీ ఉంటుంది, కానీ మనం అవినీతి చేయకూడదు. లంచాలు తీసుకోవటం కానీ, భూ కబ్జాలు చేయటం కానీ, స్వార్థ రాజకీయాలు చేయటం కానీ చేస్తే మనం ప్రశ్నించలేం. అక్కడే మనం కొలాప్స్ అయిపోతాం. ఓకే. సో నేను అది ముందు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేననేవాడిని స్ట్రైట్గా ఉండాలి, నేననేవాడిని తప్పు చేయకూడదు. తప్పు చేయకపోతే నేను ఎవరినైనా ప్రశ్నించగలననే ఒక నమ్మకంతో ఎదిగిన వాడిని. అలాగే ఫైర్ బ్రాండ్గా ఎదిగాను. అలా ఫైర్ బ్రాండ్గా ఎదగటం ప్లస్ అయింది, మైనస్ అయింది. నాకు అది చాలా అడ్వాంటేజ్. ఈరోజు ఈ స్థాయికి నేను పికప్ అయ్యానంటే ఫైర్ బ్రాండ్గా ఉండటమే. ఇనీషియల్గా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఒకసారి పదవులు వచ్చిన తర్వాత కన్వీనియంట్గా మారిపోతారు, ఆబ్లిగేషన్స్ పెరిగిపోతాయి. అదే మీకు ఎందుకు పెరగలేదు అవి? 25 years నుంచి, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇదే, ఎప్పుడు మారలా. అది ఎంతటి సందర్భాలు వచ్చినా మారలా, తప్పు కూడా చేయలేదు. ఏదో ఈ మధ్య నన్ను మాట్లాడటానికి ఒకే ఒక అంశం దొరికింది. అదే, మీరు వేరే వాళ్ళు వేరెత్తి చూపించేలా ఉండకూడదు అని ఉన్నాను. ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు అని అనిపించట్లా? ఎస్, నా పర్సనల్ ఇష్యూ ఒక టార్గెట్ అయ్యాను చాలా మందికి. అంతవరకు నా గురించి మాట్లాడే గొంతు ఉండేది కదా ఎగ్నెస్ట్గా. ఆయన అంతేరా, ఆయన గట్టిగా మాట్లాడతాడు, ఇష్టమైతే విందాం లేకపోతే వద్దు అని అనుకునే వాళ్ళు నా మీద అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, నా జీవితంలో జరిగిన ఒక పర్సనల్ ఇష్యూలో నేను తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి 90% వ్యతిరేకించారు. 90% గత ఏడాది ఇదే రోజులకి నా పైన 95% వ్యతిరేకత ఉండేది. నేనది జనంతో ఉన్నవాడిని కదా, స్పష్టంగా మాట్లాడినవాడిని, కుండ బద్దలు కొట్టి మాట్లాడే అలవాటు ఉన్నవాడిని. నేను ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేసాం? ఎవరిని మోసం చేయలేదు, అన్యాయాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఎస్, నా జీవితంలో ఒక డెసిషన్ జరిగింది. ఆ డెసిషన్ ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే జరిగింది, నా ఇంట్రెస్ట్ కూడా కాదు. కుటుంబంతో కలిసి ఉండాలని అనుకుంటాను, కానీ కుటుంబంలో విచ్ఛిన్నం వచ్చింది. ఓకే, ఇది జనంకి చెప్దాం, ఇది కూడా ట్రాన్స్పరెంట్గా చెప్దాం అని చెప్పడం ప్రారంభించాను. క్రిస్టల్ క్లియర్గా నేను ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించానో, అనుకోకుండా ఆ 90% అన్నది 60, 70, 50, 40 అలా ఈరోజు 70-80% పాజిటివిటీలోకి వచ్చేసి. శ్రీనివాస్ ఇంట్రా ఎలా చేశాడు అనుకున్న వాళ్ళు శ్రీనివాస్ భలే చేశాడు. శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం వెనక ఆకతాయితనమో, లేకపోతే అట్రాక్షనో, లేకపోతే మోసం చేసే లక్షణమో ఇందులో లేదు. ఇది ఒక కాజ్ కోసమే ఇతను తీసుకున్నాడు. విధి అలాంటిది, తలరాత. మనిషికి ఆ తలరాత వల్ల జరిగే పరిణామాల్లో వచ్చినటువంటి నిర్ణయమే తప్ప ఇదేదో ఎవరినో కుటుంబాన్ని మోసం చేయాలనో, పిల్లల్ని పక్కన పెట్టేయాలనో, లేకపోతే ఇంకొక అమ్మాయినితో వ్యామోహం పైన చేసింది కాదు. దీనిలో ఒక వాస్తవికత ఉంది అని గుర్తించారు జనం. దేవుళ్ళని నమ్ముతాను నేను, ప్రజలు ఎప్పుడు దేవుళ్ళే. ఆ దేవుళ్ళకి మనం చెప్పుకున్నాం అనుకోండి, కనిపించే దేవుడు ఉన్నాడో లేదో, కనపడిన దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, రాడు. ఉన్న దేవుళ్ళు ప్రజలే. ఆ దేవుళ్ళకి మనం ఎందుకు చెప్పకూడదు? వాస్తవం చెప్పాను, దే కన్విన్స్డ్. నా 70% పాజిటివిటీలోకి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా, సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి సార్, ఫోటో ఇవ్వండి సార్ మీ గురించే వచ్చాను సార్ అని వచ్చేవాళ్ళు రోజుకు 15-20 మంది ఉంటారు. అంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు రోడ్డు మీదకి వెళ్తే. కానీ మీరు గ్రో అయిన పార్టీ, మీరు నమ్ముకున్న నాయకుడు, మీరు అభిమానించే నాయకుడు, నువ్వు పార్టీలో వద్దు పో అన్నాడు. నో, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది నాది ఒక గొప్ప అనుభవం. పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అంటే ఏంటిదని అర్థం? చెయ్యొచ్చు, రాజకీయం అది రాజకీయానికి సంబంధించింది. వ్యక్తిగతంగా వస్తే నేను వైఎస్ఆర్తో అడుగులు వేసిన వాడిని 2000 సంవత్సరంలో. వైఎస్ఆర్ గారితో పాదయాత్రలో చాలా కీలక పాత్రలు వహించాను. శ్రీకాకుళంలో 5-6 నియోజకవర్గాల్లో నేనే హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో. అప్పుడు నా వయసు గట్టిగా 32-33 సంవత్సరాల్లో గట్టిగా చేశాను.
సార్ నాకు నచ్చి టికెట్ కూడా రెడీ చేశారు. ఆ తర్వాత నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. నేనంటే చాలా ఇష్టపడేవారు సార్. చాలా క్లోజ్. సార్కి నా అపాయింట్మెంట్ మార్నింగ్ 4:30 నేను వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి. అలా ఉండేది. 4:30 to 5:15 తర్వాత మళ్ళీ వచ్చేస్తాం, మరి సంబంధం ఉండదు. అలా రాజశేఖర రెడ్డి గారితో అనుభవాలు. తర్వాత నాకు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. సస్పెన్షన్ ఇప్పుడే కాదు, మీరు అడుగుతున్న ప్రశ్న. అలాంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా నేను సస్పెండ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? 2010లో వచ్చారు. అప్పుడు సస్పెండ్ అవ్వటానికి కారణం గొర్రె హరిబాబు నాయుడు అని ఒక కాపు నాయకులు, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి డీసీసీ ప్రెసిడెంట్గా 12 సంవత్సరాల నుంచి ఆయన వ్యక్తి. ఆయనకి ఒక ఎమ్మెల్సీ టికెట్ అడిగినాడు ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆయనకు పడని వ్యక్తి ధర్మాన ప్రసాద్ మా జిల్లాలో. వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన వారు ఉంటుంది. నేను హరిబాబుకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని అడిగాను, అంతే. హరిబాబు ఇండిపెండెంట్గా వేసాడు, నేను సపోర్ట్ చేశాను, గెలిచాడు. నేనే కదా, అందరం చేసాం, గెలిచారు. గెలిచిన తర్వాత ఆ తప్పు నా మీద వేసేసి నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే నువ్వెవడో నన్ను సస్పెండ్ చేయడానికి అని ధర్మాన మీద తిరగబడ్డాను. చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇచ్చాను. ధర్మానికి ఎగ్నెస్ట్గా 2008లో 42 రోజులు పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. ఏప్రిల్ 24, 2008 స్టార్ట్ చేసి జూన్ 6వ తారీఖు వరకు మండు టెండర్లో చేశాను. గ్రాండ్ సక్సెస్. ఆఖరి మీటింగ్ 15,000 మంది పైచీలకు ప్రజలు వచ్చారు ఒక్క నా పిలుపు మీద. అంత గ్రాండ్ సక్సెస్ చేశాను ఆ రోజుల్లో. అప్పుడు నా వయసు అంతా. అదే పరిస్థితి మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఇప్పుడు ఉద్భవించింది. సస్పెన్షన్ అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇష్టపడి చేయలేదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డికి మీకు గ్యాప్ లేదు, జిల్లా నాయకులతో గ్యాప్ ఉండి సస్పెండ్ అయ్యారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మీకు గ్యాప్ లేదు, జిల్లా నాయకుల వల్లే సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ అయింది మళ్ళీ. నేను అదే అంటున్నా. ఆ రోజు ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేస్తే పిఆర్పిలో నాకు చిరంజీవి గారి పిలుపు మేరకు పోటీ చేశాను. సరే, వారు పార్టీని కాంగ్రెస్లో కలిపేసినారు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళలేక గతి లేక ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఇప్పట్లాగే ఇండిపెండెంట్గా ఉండి ఉద్యమాలు చేశాను. అక్కడ అది కాకరాపల్లిలో థర్మల్ ప్లాంట్ ఒకటి పెట్టారు, ఈస్ట్ కోస్ట్ వాళ్ళు పెడితే. అది రైతులకు, మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం మీద కాకరాపల్లి సంతబొమ్మలో పెద్ద యుద్ధమే చేసాం. 1600 మంది ముద్దాయిలు మేము. నా మీద 18 కేసులు. నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక 3 కాల్చి చంపేసినారు. ఆ కాల్చి చంపేసిన దానిలో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం, కేంద్రాన్నే కదిపించాం. ఆనాటి మంత్రి జయరాం రమేష్ గారు దాన్ని రద్దు చేసి వచ్చింటారు. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ టైంలో నేను జైల్లో ఉన్నాను. సో ఇలాంటి ఇండిపెండెంట్గా నేను వచ్చేసాను. భయపడేవాడినో, అదిరేవాడినో, బెదిరేవాడిని అయితే వ్యక్తిగతంగా ఆ చిన్న వయసులో అంత పెద్ద పనులు చేయను కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 2010లో వారి పిలుపు మేరకు పార్టీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తండ్రి నుంచి ఉన్న అనుబంధం, ఆ అనుబంధంతో ఇంకా దగ్గర అయిపోయాను. సో కలిసి పని చేసుకుంటున్నాం, గట్టిగా చేసుకుంటున్నాం. 2014లో భిక్షాన్ దేహి అనుకుని అదే ప్రసాద్ మళ్ళీ వచ్చాడు ఈ పార్టీలోకి. అప్పుడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే, ధర్మాన ప్రసాద్ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు తెలిసిన వరకు. తప్పదు, ఆయనే కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు వెయిట్ చేసి పార్టీలోకి వచ్చాడు. కానీ ఆ పార్టీలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోళ్ల ఫారం లాంటిది. కోళ్ళని వానరే చంపేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని, ఈ నమ్ముకున్న నాయకులను చంపేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక సూట్ కేసుల దొంగ. ఆయన సొల్లు కబుర్లు చెప్పినోడు ఈ ధర్మాన ప్రసాద్. అసెంబ్లీలో మాట్లాడారు, ఆయన కబుర్లు చెప్పాడు. అలాంటి దొంగలు ఈరోజు పార్టీలో ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి నా నుంచి దూరం, నా రాజశేఖర రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేసింది సేమ్ ధర్మాన ప్రసాద్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూరం చేసింది సేమ్ ఓల్డ్, ద క్రూయల్, ద క్రిమినల్, పార్టీకి మోసం చేసే దుర్మార్గుడు ఆ ధర్మాన ప్రసాద్. అతనికి సోదరుడు కృష్ణదాస్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిపి ఆడిన నాటకంలో నేను సస్పెండ్ అయ్యాను. అప్పుడే ధర్మాన సోదరులను ఎదిరించిన నేను, ఆ రోజుల్లో ఎర్రన్నాయుడు మీద ఫైట్ చేసిన నేను. నా ఫైట్ ఎర్రంనాయుడుతో, ధర్మాన ప్రసాద్తో. ఇప్పుడు సొంత పార్టీలో ధర్మాన ప్రసాద్, అపోజిషన్లో ఎర్రంనాయుడు. ఇప్పుడు వచ్చాడు అచ్చెన్నాయుడు, రాము. మీ వ్యక్తిగత జీవితం అనేది మీ సస్పెన్షన్ కారణం కాదా? కాదు. ఒకవేళ కారణమే అయితే 2022 నుంచి ఈ వ్యక్తిగత జీవితం మీద గొడవలు నడుస్తున్నాయి.
అధిష్టానం వద్ద సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3-4 సార్లు సిట్టింగ్లు కూడా అయినాయి. ఇంత జరిగినా కూడా నాకే ఎందుకు టికెట్ వచ్చింది? సీను అదేదో చూసుకో సెటిల్ చెప్పాడు సార్, చెప్పాడు సీను వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు అని ఎందుకే చెప్పాడు. అంత నిజాయితీ పరుడు, అంత ట్రాన్స్పరెన్సీ నేను ఏ లీడర్లో చూడలే. జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా నాయకులందరూ కూర్చుంటే సీను వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు, కానీ నేను చేయను, నువ్వు అది సెటరేట్ చేసుకో, ఇదేదైతే నీ వ్యక్తిగతం ఉందో సెటరేట్ చేసుకున్నారు. ఎంత మంచి మాట చెప్పారు. అయినా ఆయనకి ఒత్తిడి ఇచ్చారు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెటే ఇవ్వరు ఆయన. 2, ఇష్టం లేకపోతే గొడవలు జరుగుతున్నప్పుడు గత ఏడాది ఆగస్టులోనే సస్పెండ్ చేస్తారు. నిన్న మొన్న ఎందుకు చేస్తారు 8 నెలల తర్వాత? వాళ్ళు ఇదే టైంలో శ్రీని ఈ కాజ్ పెట్టి సస్పెండ్ చేయించకపోతే శ్రీనివాస్తో మనం చాలా కష్టం అని ఒక అభిప్రాయం వాళ్ళకి. ఎందుకంటే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ వీళ్ళిద్దరు ఒక అభిప్రాయం కాదు, ఇది అచ్చెన్నాయుడు అభిప్రాయం కూడా. నాకు పోటీగా శ్రీనివాస్ ఉండకూడదు, నీకు పోటీగా వీక్ క్యాండిడేట్ని నేను పెడతాను అంటే శ్రీకాకుళంలో స్ట్రాంగెస్ట్ టీడీపీ లీడర్స్ ఎవరు? గుండప్పల సూర్యనారాయణ, గుండా లక్ష్మి గారు. నీతికి నిజాయితీకి మారుపేరు వాళ్ళు. ఎప్పుడు ఈవెన్ టీడీపీ అయినా నేను ఎప్పుడు వాళ్ళు కరప్షన్ చేసినట్టు చూడాల. అంతటి స్ట్రాంగ్ కుటుంబాన్ని, క్యాండిడేట్లని, మాజీ ఎమ్మెల్యేలని, వాళ్ళు మాజీ మంత్రి కూడా చేశారు. వాళ్ళని విడిచిపెట్టి ఒక సర్పంచ్ క్యాండిడేట్ని అచ్చెన్నాయుడు తెచ్చిపెట్టాడు ధర్మాన్ మీద. అఫ్ కోర్స్ కర్మ అన్నది ఒకటి ఉంటుంది కదా, 54,000 ఓట్ల తేడాతో ధర్మాన సర్పంచ్ అభ్యర్థి మీద ఓడిపోయాడు, అది వేరు. కానీ ధర్మాన్ని గెలిపించాలని అక్కడ పెట్టాడు అచ్చెన్నాయుడు. మరి అచ్చెన్నాయుడికి ధర్మాన్ని ఇవ్వాల్సిన బహుమానం పెట్టి శ్రీని తప్పించాలా? శ్రీని నోడు దురుస్తాను, స్ట్రాంగ్గా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఎవరిని ఖాతరు చేయడు, వీడికి కొంత వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంక్ని లేనటువంటి వ్యక్తికి ఇస్తే ఈజీగా నేను ఓడించేయగలను, శ్రీని పెడితే నాకు కష్టం అని అచ్చెన్నాయుడు ఆ మొరాలకి ఇస్తాడు ధర్మాన. ఈ ట్రాప్లో పడిపోతుంటాయి పార్టీలు. మీ అధినేత కూడా చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ మాట వినకూడదు అంటున్నాను నేను. ఈ సస్పెన్షన్ చేశారంటే ఎంతో కొంత ప్రెజర్ తెచ్చారు కదా సార్ మీద. ఆ ప్రెజర్కి ఒత్తిడికి తట్టుకోలేక ఆ చైర్లో మనం ఉన్నా అదే చేస్తాం. శ్రీనివాస్ కావాలా మేం కావాలా తేల్చుకోండి అంటే మరి ఏం చేస్తారు వాళ్ళు? సారే కదా అది వాళ్ళని పెద్దోళ్ళు చేస్తారు. రెవెన్యూ మినిస్టర్ ఒకరిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ చేశారు. ఆ ధైర్యం చూసుకొని సార్ మీద వాళ్ళు ప్రెజర్ తెచ్చారు. సో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఆలింగనం చేసుకోగలను అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఆయన సస్పెండ్ చూడండి, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సహకారాలు పొందిన వాళ్ళు ఈరోజు తిడుతున్నారు. చాలామంది పార్టీ వదిలి వెళ్ళిపోయారు, ఇతర పంచల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం, వైఎస్ఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎప్పుడు నేను తప్పుడు మాట ఆడను. ఎందుకంటే నా గుండెల్లో ఉన్నటువంటి విషయం అది. మీకు వైఎస్ఆర్తో నా రిలేషన్ చెప్పాను, ఇన్నేళ్లలో ఆయన గురించి ఎప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో రిలేషన్ చెప్పాను, ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు సస్పెండ్ అయ్యాను, అయినా మాట్లాడను. ఈజ్ వెరీ 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 నైస్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేను తప్పు ఎందుకు మాట్లాడాలి? నాకు ఆయన చాలా చక్కగా చూశాడు, గౌరవించాడు. సస్పెన్షన్ అంటారా, అది టైం అలా చేయించింది, పరిస్థితుల ప్రభావాల వల్ల ఆయన చేశారు తప్ప వ్యక్తిగతంగా ఆయన నన్ను చేయరు. నాకు తెలుసు. జనరల్గా పార్టీని సస్పెండ్ చేస్తేనో పార్టీ పైన విమర్శలు చేస్తారు, నెక్స్ట్ ఎక్కడ వేరే పార్టీలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయని ఎత్తుకుంటూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, స్టిల్ ఇంకో 2 ఏళ్ళు ఉంటారు. ఎందుకు వేరే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? వేరే వైపు నుంచి ఆఫర్ రాలేదా? మీరు అప్రోచ్ అవ్వలేదా? ఆలోచన లేదా? నేను ఇక్కడ కూడా ఒక చిన్న క్యారెక్టర్ అడ్డు వస్తుంది, అందుకే మీకు అంటున్నాను. కుండ బద్దలు కొట్టి మాట్లాడటం అందరికీ ఇష్టమే, ఇది చాలా 99% చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఎక్కడో ఒక దగ్గర గోపి అంటే గోడ మీద పిల్లి వాటంతో ప్రవర్తిస్తారు రాజకీయ నాయకులు, అక్కడే వాళ్ళు దొరికిపోతారు, సమాధి అయిపోతారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడిని విమర్శించాను, లోకేష్ని విమర్శించాను, పవన్ కళ్యాణ్ని విమర్శించాను. ఎలా పొగడమంటారు? నా వల్ల అది కాదు. అందరూ చేస్తుందే కదా, నేను చేయలేను. అదే దువ్వాడ శ్రీనివాస్. కాబట్టే నా వాయిస్ స్ట్రాంగ్, కాబట్టే నా మాటకు ఒక గ్రావిటీ. కనుకనే నాకు చేస్తున్నవి రాజకీయ విమర్శలు కాదు, గుండె లోపల నుంచి వచ్చిన మాట. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నేను ఎందుకు ఎలా విమర్శిస్తాను? నిన్నటి వరకు దేవుడు అన్నానే, నా దైవ సమానుడు అన్నాను, రాజశేఖర రెడ్డిని దైవ సమానుడు అన్నాను, ఇప్పుడు ఎలా విమర్శిస్తానంటే ఇది నాకు అర్థం కావట్లే. చదువుకున్నాం కదా మనం, జ్ఞానం ఉన్నవాళ్ళం, చదువుకున్న వాళ్ళం. ఏంటి ఈ మనిషి 10 సార్లు పుడతామా? ఒకసారి పుట్టాం పోతాం, పుట్టిన నుంచి పోయేలోపు ఒక చిన్న గ్యాప్, ఆ గ్యాప్లో ఇంత అసందర్భ ప్రలాపన, ఇంత దుర్మార్గమైన ఆలోచనలు అవసరమా? ఉన్న వరకు క్రిస్టల్ క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి ఎవ్వడు మనల్ని పెంచాడు సార్.
ఎవ్వడు పోషించడు. ఎండలో ఉన్న నీళ్ళలోకి రాని ఎవ్వడు అడగడు. మన మంచే మనల్ని పెంచుతుంది, మన మంచి వాక్యం మనల్ని పైకి తీసుకెళ్తుంది తప్ప మనకి మనమే మా సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు మన జీవితానికి మనమే హీరో, మన స్టోరీకి మనమే హీరో. ఎవడో సొల్లుగాడు వచ్చి మనకి హీరో చేయడు. మనం కరెక్ట్గా ఉంటే మనమే హీరోలు అవుతాం. కాబట్టి ఎవరికైనా ఎందుకు చేడాలి? తిట్టిన వాళ్ళు పొగడలేను కాబట్టి ఆ పార్టీలకు వెళ్ళలేను, పొగిడే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేను. ఏం చేయమంటారు? ఉంటే స్వతంత్రంగా వైసీపీలో ఇండిపెండెంట్గా ముందుకెళ్తాను. ఇదెందుకు ఒక మంచి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను. ఇంకా మరికొన్ని మాట్లాడకూడదు. పార్టీలో ఉంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని మాట్లాడకూడదు. సొంత పార్టీకి చెందిన నాయకుల మీద మాట్లాడకూడదు అనేది ఒక పార్టీ లైన్. అది అధ్యక్షుడికి గౌరవించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నాకు అది లేదు కదా, కట్టలతో ఏం చేసినాం. ఇప్పుడు పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఒక కుల సంఘం నాయకుడిగా మారిపోతున్నారా? కులం ప్రయోజనాలు, కులానికి జరుగుతున్న నష్టం ఇవన్నీ మాట్లాడుతున్నారా? కుల ప్రయోజనం కాదు, కులాల ప్రయోజనం. ఇక్కడ ప్లూరల్ బహువచనంతో నేను మాట్లాడుతున్నాను. ఒకసారి ఇది మా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యవహారం. సార్, కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి విలియమ్స్ విశ్వం కోసం, ఆవిడ పేరు మన సునీత విలియమ్స్ గారు, ఒక విశ్వ ప్రయోజనం కోసం ఆవిడ శాటిలైట్కి వెళ్ళి ఆవిడ ప్రయత్నాలన్నీ ఆవిడ చేస్తుంటే, గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే, హైయెస్ట్ సెర్చింగ్ క్వశ్చన్ ఏదంటే విలియమ్స్ ఏ క్యాస్ట్, సింధు ఏ కులం. ఇది నడుస్తుంది ప్రపంచంలో. నేనేవాడిని. ఇప్పుడు నేను కొండ బదులు కొన్నట్టు చెప్తాను. ముఖ్యమంత్రులు చేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుల పునాదుల మీద ముఖ్యమంత్రి కాలేదా? పవన్ కళ్యాణ్ కులము అనే పునాది మీద డిప్యూటీ సీఎం కాలేదా? జగన్మోహన్ రెడ్డి గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఇంకోళ్ళైనా ఎవరైనా కులం అనే పునాదుల మీదే అందరు ఎదిగారు. దానికి బయటకు వచ్చి మాట్లాడతారు, కులం వద్దు, ఇవ్వద్దు, అందరం ఒకటే, మన రక్తం ఒకటే, మనందరం ఒకటే. ఈ సొల్లు కబుర్లు నేను చెప్పను. నేను చెప్పేది ఒకటే. మా కమ్యూనిటీ కళింగ కమ్యూనిటీ శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో ఉంటుంది. ఇది కళింగ ప్రాంతం. ఆ యుద్ధం జరిగినటువంటి ప్రాంతం. ఆ యుద్ధంలో అశోకుడు రిపెంటెన్స్ అయిన ప్రాంతం. పశ్చాత్తాపడి బౌద్ధాన్ని స్వీకరించినటువంటి ఒక పుణ్య ప్రాంతం, పుణ్యక్షేత్రం లాంటిది. ఆ ప్రాంతంలో పుట్టిన మేము, ఒరిస్సాలో ఎక్కువ భాగం ఉన్నటువంటి మేము, ఆంధ్రాలో ఉత్తరాంధ్ర వరకే పరిమితమైన మేము, అక్కడక్కడ ఇప్పుడు ఉన్నారు స్టేట్లో కూడా. సో మాదొక ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహించగలం. ఒక పార్లమెంట్ సభ్యుడు అవ్వాలంటే మేము శ్రీకాకుళం నుంచే అవ్వగలం, ఇంకెక్కడా అవ్వలేము. ఎందుకంటే కులమే ఇక్కడ ప్రాధాన్యమైన రోల్ చేస్తుంది. ఏ పార్టీ కూడా మాకు టికెట్ ఇవ్వరు, ఒక్క శ్రీకాకుళం పార్లమెంట్ ఇస్తారు. మంత్రి అవ్వాలన్నా శ్రీకాకుళం నుంచి మాత్రమే పోటీ చేసి అవ్వగలం, ఇంకో జిల్లాలో పోటీ చేయలేం. అంటే ఇక్కడ కూడా కులాల అడ్డంకి మాకు తగిలినప్పుడు మాకున్న స్థాయి వరకు, శ్రీకాకుళం వరకు మేము కళింగులం కాబట్టి మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని అడుగుతాం. అడిగేటప్పుడు మా కులాలకు చెందిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బడ్డేపల్లి రాజగోపాలరావు గారు 7 సార్లు ఎంపీ గారు, ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు కూడా గెలిచారు, ఆయన చరిత్ర. ఇలాంటి చరిత్ర కలిగిన ఈ కమ్యూనిటీ మీద ఆధారపడిన కులాలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలు, అగ్రవర్ణాలు, బ్రాహ్మిన్స్ అని చూసుకుంటే మా నాయకత్వం మీద ఆధారపడి ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు. మేము అణగదొక్కబడితే వాళ్ళు అణగదొక్కబడతారు. వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే హైయెస్ట్ ఎక్కువ ఉన్నటువంటి సంఖ్య ఉన్నటువంటి కులం ఏదంటే కళింగ. మొత్తం జిల్లాలో నెక్స్ట్ కాపు, నెక్స్ట్ రెడ్డిక, నెక్స్ట్ అటు ఇటుగా ఒక 1000-2000 తేడాలో యాదవ తర్వాత ఇంక చెప్పుకోవాలనుకుంటే ఎస్సీ వస్తారు. ఇవన్నీ పోతే 7-8వ స్థానంలో వెలమ వస్తారు. మరి నేను ఇక్కడ కులాల గురించి మాట్లాడట్లా, కులాల ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాను. ఆ జిల్లాలో టీడీపీ వస్తే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ, ఏంటిది వైసీపీ వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేస్తున్నారు. ఏంటంటే కాళింగల్ సీట్ ఎక్కలి, మరి అక్కడ వెలములకి ఇవ్వటం ఏంటి? ఎంపీ కాళింగల్ది, మరి అక్కడ వెలములకి ఇవ్వటం ఏంటి? ఏంటి దౌర్జన్యం, ఏంటి కుల వివక్షత? సరే, వీళ్ళిద్దరు ఎలా అవుతున్నారు మరి అక్కడ మీరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబు నాయుడు వల్ల అవట్లా, టీడీపీ వల్ల అవట్లా, ధర్మాన ప్రసాద్ వల్ల అవుతున్నారు వాళ్ళు అక్కడ. ఇది రహస్యం, శ్రీకాకుళం జిల్లా రహస్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మా శ్రీకాకుళం గురించి రాజకీయాలు చేయాల్సినప్పుడు ఇది ఆలోచించవలసిన కీలకమైనటువంటి ఇష్యూ ఇది. ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ వల్ల అక్కడ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అవుతున్నారు. 3100 తేడాతో నేను ఎంపీగా ఓడిపోయాను. కారణం ఎవరో తెలుసు అంటే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. 1500 ఓట్లు వస్తే గెలిచేవాళ్ళు. అంతే, ఒక్కడిని అయిపోయాను కౌంటింగ్లో.
ఏమండి రీకౌంటింగ్ చేయమని వచ్చి అడగొచ్చు కదా. గవర్నమెంట్ వచ్చింది పైగా అప్పుడు. గవర్నమెంట్ వచ్చేసింది, ఎవడు రాలే, ఒక్కడనే కౌంటర్లో రాత్రి 4 వరకు నేను ఒక్కడనే కూర్చున్నాను. నన్ను చావగొట్టారు. వైసీపీ గెలాలని చూడలేదు, వాడు నేను గెలకూడదని చూశారు. మీ పార్టీ వాళ్ళే, ఎస్, ధర్మాన వాళ్ళు. అదే టైంలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వచ్చి కూర్చున్నారు 2 గంటల నుంచి అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర. ఎందుకు రాలేదు ధర్మాన ప్రసాద్? మరి పెద్ద కబుర్లు చెప్తావు కదా, జిల్లా అధ్యక్షుడు కదా కృష్ణదాస్, ఎందుకు రాలేదు? ఎంపీని గెలిపించుకోరా, రీకౌంటింగ్ కోరరా? 7,800 పోస్టల్ బ్యాలెట్లు రిజెక్ట్ చేశాడు కలెక్టర్. దేశంలో ఎక్కడ అలా రిజెక్ట్ చేయలే. ఆ 7,800 కౌంట్ చేస్తే నాకు 4,000 ఓట్లు వస్తాయి, నేను గెలిచేస్తున్నాను. నిష్కారణంగా ఎంపీని ఓడించారు కదండి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. అక్కడ రామ్మోహన్ నాయుడు గెలవాలి, అచ్చెన్నాయుడు గెలవాలి. ఇంటర్న్ అచ్చెన్నాయుడు ఉద్దేశం ఏంటంటే, ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అప్పుడు బ్రతుకున్నప్పుడు చెప్తున్నా, ధర్మాన ప్రసాద్ గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. ఇచ్చాపురంలో 3-4 అభ్యర్థులు తయారు చేస్తారు, టెక్కల్లో 3-4 అభ్యర్థులను తయారు చేస్తారు. చిచ్చు పెట్టి చీల్చి చెండాడి గెలవటానికి అవకాశం లేకుండా మా కమ్యూనిటీలోనే చీల్చేసి అక్కడ అచ్చెన్నాయుడు గెలుపుకి సహకరిస్తారు ధర్మాన ప్రసాద్. అలాగే ఆముదాల వలసలో కూడా చూడండి, నువ్వెంత నీ బ్రతుకెంత ధర్మాన ప్రసాద్? సీతారామునే కొట్టేస్తావా? సీతారాము కూడా 19 సంవత్సరాల పాటు మంత్రి చేశాడు, ఇప్పుడు స్పీకర్ చేశాడు. మరి ఆయనకి ఇప్పుడు టికెట్ తీయించేసినారే, ఇన్ఛార్జి తీసేసి ఇంకొకళ్ళకి వేసేసినారే. వెయ్యండి, తప్పేం లేదు. కానీ సీతారాంకి చెప్పి వెయ్యాలి, సీతారాం కన్విన్స్ చేయాలి. నిజంగా సీతారాంకి ఇష్టమా? ఇప్పుడు ఆయన తిరగట్లేదు కదా. మరి ఇష్టం లేని పని సీతారాంకి చేశారు. మరి సీతారాంకి 70 సంవత్సరాలు వచ్చిందని చేస్తే మీరేమైనా 50 ఏళ్ళ? మీరు 70 ఏళ్లే కదా. సో సీతారాం గారు కళింగ ఆయన దగ్గర చిచ్చు పెట్టారు. ఓకే, సో మొత్తం మీ కళింగ కమ్యూనిటీ పైన నాశనం చేయడమే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అచ్చెన్నాయుడు ఉద్దేశం. ఇందులో భాగంగా అందుకే నేను కేడీ బ్రదర్స్ అంటే పార్టీల వారు కాదు, అక్కడ కులాల వారే. కేడీ బ్రదర్స్ అని నేను ఇప్పుడు కాదు, 2009లో పెట్టాను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన, కేడీ బ్రదర్స్. ఈ కేడీ బ్రదర్స్ రాజకీయమే అక్కడ నడుస్తుంది. ఎప్పుడు ఈ కేడీ బ్రదర్స్ని కొడతామో అప్పుడే అక్కడ సమతుల్యత వస్తుంది. అంటే నేను మాట్లాడింది ఇంతవరకు కళింగ కమ్యూనిటీ, మాతో పాటు కాపులు కూడా నష్టపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా, ఎస్, కాపులు రెండో ప్లేస్. మీకు ఇదివరకే చెప్పాను. కాపులు గొర్రెల శ్రీరాములు నాయుడు అంటే ఒక టెర్రిఫిక్ లీడర్. ఏరి గొర్రెల శ్రీరాములు నాయుడు నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంతటోడు ఎవడైనా ఉన్నాడు? హరిబాబు గారిని చంపేశారు కదా, బతకనిచ్చారు ఆయన్ని. ఎమ్మెల్సీగా ఆయన్ని గెలిపిస్తానంటేనే కదా నన్ను సస్పెండ్ చేయించారు. పాప మా తర్వాత ఆయన స్వర్గస్థులు అయిపోయారు, అది వదిలేయండి, అనారోగ్యం, స్వర్గస్థులు అయిపోయారు. తర్వాత ఎవరున్నారండి గొర్రెల శ్రీరాములు నాయుడు తర్వాత? మరి లేరే. మరి ఈరోజు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. గొర్రెల కిరణ్ ఉన్నాడు హెచ్చర్లో, శ్రీరాములు నాయుడు తాలూకా ఫ్యామిలీ. గొర్రెల కిరణ్ మీద కుటుంబంలోనే ఒక మనిషిని పెట్టి రచ్చ చేసేసి గొర్రెల కిరణ్కి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు నాటకం నడుస్తుంది. రెడ్డి శాంతి గారు ఉన్నారు పాతపట్నంలో, ఆమె పైన కూడా మరో వ్యక్తిని పెట్టి చీల్చి చెండాడుతున్నారు. ఇది వైసీపీలో జరుగుతున్నది. వాళ్ళకి బ్రతకనివ్వరండి, అక్కడ కష్టపడి తిరగనివ్వరండి, గ్రూపులు చేస్తారండి. సరే, అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే శ్రీకాకుళంలో గ్రూప్ లేదు, ఎందుకంటే నర్సన్నపేటలో గ్రూప్ లేదు. పెద్ద పర్సనాలిటీస్ కదా వాళ్ళు. అబ్బాయి ఎవరికన్నా పెద్ద పర్సనాలిటీస్, ఉప ముఖ్యమంత్రి లాగి పెట్టి కొడితే పర్సనాలిటీలు రోడ్డు మీద పడుతుంది. ఎవరికన్నా పెద్ద పర్సనాలిటీ సార్. ఎవరు వీళ్ళు 7-8 స్థానంలో ఉండేవాళ్ళు శాసిస్తారా కాలింగల్ని, కాపుల్ని? రానున్న ఎన్నికల్లో ఇదే రణరంగంలో ఇదే చూపెడతాం. నేను మాట్లాడుతుంది కులం గురించి కాదు, కులాల గురించి. కాపుల మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు, కాళింగుల మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు. ఈ పార్టీ అవని, ఆ పార్టీ అవని. సేమ్ టీడీపీలో జరుగుతుంది. వాట్ యూ టేక్ టీడీపీ? ఇచ్చాపురంలో కళింగ ఉన్నారు, ఓకే, అశోక్ ఉన్నారు, బాగుంది, ఓకే. మరి టెక్కల్లో కాళింగులకి సీటే ఇవ్వరు టీడీపీలో. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. 94 నుంచి ఆయన ఉన్నారు. అదే ఆయన ఉన్నాడు. మాకు అన్యాయం, కళింగ కమ్యూనిటీకి టెక్కల్లో అన్యాయం జరుగుతుంది. ఎంపీ సీట్ కాళింగులకి ఇవ్వాలి. బై నంబర్ టెక్కిల్లో ఎక్కువ అండి, కాలింగ్స్ ఎక్కువ, 75,000 వరకు ఉన్నాయి. అలాగే ఇది ఎంపీ సీటు అది కూడా కాళింగులకి ఇవ్వరు. అది కూడా రామ్మోహన్ నాయుడుకి ఇచ్చుకున్నారు. అంటే అక్కడ 2 అన్యాయాలు జరిగినాయి కాళింగులకి. నేనేమంటానంటే మాకు ఎప్పుడు జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఎలా నిర్ణయించారంటే శ్రీకాకుళం, నర్సన్నపేట, వెలమలకి, ఆమ్దాల వలస, టెక్కలి, ఇచ్చాపురం కాళింగులకి ఇస్తూ, పాతపట్నం, హెచ్చర్ల కాపులకి ఇచ్చేవారు. జిల్లా పరిషత్ కాపులకి ఇచ్చేవారు. ఓకే, అందరినీ కంపెన్సేట్ చేసేవాళ్ళు. కాంపెన్సేషన్ బ్రహ్మాండంగా. అదే నడిస్తే ఈక్వేషన్ చాలా బాగుంటుంది ఏ పార్టీకైనా. ఇప్పుడు కాపులకి నేను జిల్లా పరిషత్ ఇవ్వాలని అంటున్నాను.
కాళింగులకి ఎంపీ ఇవ్వాలంటున్నాను, కాళింగులకి మంత్రి ఇవ్వాలంటున్నాను. ఎందుకంటే అన్ని దగ్గరలో ఉన్న కాళింగులు సంతృప్తి అవ్వాలంటే, రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళు సంతృప్తి అవ్వాలంటే ఒక జిల్లావే మాకు బేస్. వేరే చోట అవకాశం లేదు కదా. ఇంకెక్కడ రాదు. వెలమలు ఎక్కడైనా అవుతారు. వెలమలు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ఇతర తెలంగాణలో కూడా ఉన్నారు. మాకేరండి, మాకేంటి అన్యాయం? మా జిల్లాలో మాకేంటి అన్యాయం? కళింగ ప్రాంతం, అక్కడ అందరూ కళింగ అనేది కులం పేరు కాదండి, ఒక సంస్కృతి పేరు, ఒక ప్రాంతం పేరు. కళింగ ఎంపైర్, ఆ ఎంపైర్లో కీలక పాత్ర వహించింది ఈ కమ్యూనిటీ. సో ఇప్పుడు కోన రవికుమార్ పైన అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారు లేటెస్ట్. కాకపోతే ఎమ్మెల్యే ఎవరండి ట్రాన్స్ఫర్ చేయడానికి? ఎమ్మెల్యేకు అర్హత ఏంటి? ఎమ్మెల్యేకి అతనికి కొన్ని ప్రివిలేజెస్ ప్రకారం రివ్యూ చేస్తాడు, రివ్యూ చేసి కలెక్టర్కి చెప్తాడు. ట్రాన్స్ఫర్ చేసింది కలెక్టర్ని ప్రశ్నించరు. ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేశారని ఆమంటారు ప్రిన్సిపల్ గారు. ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారు, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారంటారు. ఒక్క ఎవిడెన్స్ నాకు ఇవ్వండి. కోన రవికి నేను టార్గెట్ చేస్తాను, కోన రవి అయినా సరే నేను క్షమించను, గట్టిగా మాట్లాడతా. ఆమె ఇవ్వలేదు ఈ రోజు వరకు. కలెక్టర్ గారిని ప్రశ్నించరే? పోను ఓకే, రవి రికమెండ్ చేశాడు, మరి మంత్రి ఏంటి గాడుదలకు వస్తున్నాడు? అచ్చెన్నాయుడు ఉన్నాడు కదా, నువ్వు ఆమెను తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో కూర్చోబెట్టచ్చు కదా, నువ్వెందుకు డ్రామా చేస్తున్నావు? అంటే కోనరావు మీద ఇప్పుడు మంత్రి లిస్టులో ఉన్నాడు కాబట్టి, కాళింగులకు అవకాశం వస్తుంది కాబట్టి, అది తప్పించాలంటే కోనరావుని ఏదో ఒక కారణం పెట్టి స్మాష్ చేయాలి. ఓకే, ఆ కారణంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు చేస్తే అర్జెంటుగా కృష్ణదాస్ పరామర్శకు వెళ్ళిపోయినాడు రెండో రోజే. చూసారా? సౌమ్య కోసం. ఓకే, నువ్వు వెళ్ళావు. మరి అదే ధర్మాన కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన పేషీలో ఒక జనరల్ మేనేజర్ గారు ఆయనకి లాంగ్ లీవ్ పెట్టేసి ఆయన ఒక మాట కూడా చెప్పాడు. ఎక్కడ నేనింతవరకు నేను చూసిన రాజకీయాల్లో సిట్టింగ్ మినిస్టర్ పైన, ఆ సిట్టింగ్ ఐఏఎస్ నేను ఇతను నాకు ఓఎస్డి ప్రజరిస్తున్నాడు, మంత్రి ఓఎస్డి, కమిషన్స్ ఒమిషన్స్ మీద నాతో మాట్లాడమంటున్నాడు, యంత్ర పరికరాలు తయారు చేసే ఆ ఫ్యాక్టరీస్తో నాకు మాట్లాడమంటున్నాడు, ఆ ఇండస్ట్రీస్తో. నేను ఇది చేయలేను, అందుకే లాంగ్ లీవ్ పెట్టేస్తున్నానని ఎవరైనా ఒక అధికారి ఇంతవరకు సిట్టింగ్ మినిస్టర్ మీద అన్నారా సార్? ఆన్ పేపర్ రాసి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, ఆఫ్ కోర్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, నేను ఇది మొదటిసారి అని అనుకుంటున్నాను. అంత స్ట్రాంగ్గా చెబితే ఆ మంత్రి మీద వాళ్ళని పరామర్శించవా మిస్టర్ కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్? కోన రవి మీద మాత్రం పరామర్శిస్తావు, ఎందుకంటే కోన రవిని స్మాష్ చేయాలి. కేడీ బ్రదర్స్ డ్రామా, ఇదే కేడీ బ్రదర్స్ అక్కడ స్పందించరు. ఇది నాటకం. సో ఇప్పుడు మీరు కోన రవికి సపోర్ట్ చేయడం అనేది భవిష్యత్తులో మీ వైసీపీలోకి ఎంటర్ అవ్వాలనే దానికి ఇబ్బందిగా మారిపోయే పరిస్థితి ఉండదు? ధర్మాన వాళ్ళ వీళ్ళు ఎవడి ధర్మాన లేదు. నేను కులాల కోసం ఇప్పుడు ఫైట్ చేస్తున్నాను శ్రీకాకుళంలో. కాళింగులు, సోషల్ జస్టిస్, కాళింగులు, కాపులు. కాళింగులకి కాపుల మీద ఆధారపడి ఉన్నటువంటి ఇతర కులాలన్నింటి మీద మొదటి అగ్రస్థానంలో ఉన్న మేము కళింగులు కానీ కాపులు కానీ మేము ఫైట్ చేస్తాం. వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు కానీ నా యుద్ధం అయితే అలాగే జరుగుతుంది. సో నేను ఈ చేస్తున్న యుద్ధంలో ఎక్కడో 7వ 8వ స్థానంలో ఉన్న వాళ్ళు ఆధిపత్యం ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఈ కులాల చర్చలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్రీడలో బలవుతున్నటువంటి మాలాంటి వాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు కూటమిలో కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, అంటే వ్యక్తులుగా కదా, మొత్తం కమ్యూనిటీస్గా నష్టం జరుగుతున్నప్పుడు పార్టీలు అడ్రస్ చేయకపోతే పార్టీలకు కూడా నష్టం కదా. నష్టం కదా. ఇది ఏదో వాళ్ళ బలం మీద జరిగిపోతుంది అనుకోకండి. అచ్చెన్నాయుడు గెలుపు మరి ఎలా గెలుస్తున్నాడు అని ప్రశ్నించవచ్చు మీరు ఇదే అంటున్నారు కదా, మీరు మీ ఓటు సంఖ్య ఉండేటప్పుడు అలా గెలుస్తున్నారంటే ధర్మాన వాళ్ళు గెలుస్తున్నారు, వీళ్ళ సపోర్ట్ వాళ్ళు గెలుస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ధర్మాన ప్రసాద్కి టికెట్ తీసి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? వైసీపీకి గత ఏంటి? కొడుకుని చూపెడతాడు. మరి అదే నర్సన్నపేటలో కృష్ణదాసుకి తీసి టికెట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? కొడుకుని చూపెడతాడు. ఏమి ఇంకా లేరా? నా దగ్గర 10 మంది అభ్యర్థులు ఉన్నారు నర్సన్నపేటకి, వెలమ కమ్యూనిటీ నుంచి. శ్రీకాకుళం నుంచి 7-8 మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వమా? నీ కొడుకులకే ఇస్తామా? మరి అదే మాట సీతారాం కూడా అడిగాడు కదా, నా కొడుకు ఇవ్వండి అని. మరి ఆయనకి రూల్ వర్తించదా? మిస్టర్ ధర్మాన అక్కడ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు? సీతారాం రవి అని ఒక్కడికి ఇచ్చారు. ఏం కమ్యూనిటీ? అతను కళింగే. ఇవ్వని పర్మిషన్ తీసుకోవాలి, ఆయన కన్విన్స్ చేయాలంటున్నాను. ఆయన కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మిమ్మల్ని ఎందుకు ఉంచాలి అంటున్నాను. మిమ్మల్ని కూడా తని తోసేయచ్చు కదా బయటికి. మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఎందుకు మేము భయపడాలి? మిమ్మల్ని ఎందుకు మేము గౌరవించాలి? మా పునాదుల మీద బతికిన వాళ్ళు కదా. మా పునాదుల మీద మీరు మేడలు కడతారా? కూల్చేయమా? 28, 29 రానున్న ఎలక్షన్లో దువ్వాడ శ్రీనివాస్ సంగతి
శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామం నుంచి కూడా చూపెడతాను నా సో పవర్ ఏంటి మొత్తం జిల్లా అంతా క్యాండిడేట్లు పెట్టేస్తారా independent? పెడతాను కూడా. నా వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ టీమే రేపు పోటీ మీకే అనౌన్స్ చేస్తున్నాను, మీ ద్వారా చెప్తున్నా. మ్మ్. ఇండిపెండెంట్ టీం నడుస్తుంది. అన్ని కాన్స్టిట్యున్సీలు మా శ్రీకాకుళం వరకు 5 కాన్స్టిట్యున్సీల్లో పెడతా. కాళింగ క్యాండిడేట్లు, కాపు క్యాండిడేట్లు. కాపు ఎక్కడ అవసరాన్ని బట్టి పెడతా. నా ఇండిపెండెంట్ ఫారం నడుస్తుంది. సో 2 పార్టీలకి అల్టిమేటం ఇచ్చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్న మోసాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా అన్న నాకు వైసీపీకి మోసం చేస్తున్నట్టు, వైసీపీని మోసం చేస్తున్నారు. కాకుంటే ఇప్పుడు 200 పెద్ద లేఅవుట్ వేసాడు ధర్మన్ ప్రసాద్ రాఘోలు మెడికల్ కాలేజ్ వెనక శ్రీకాకుళంలో. ఆ లేఅవుట్ కాంగ్రెస్ వైసీపీ రెవెన్యూ మినిస్టర్గా ఉండేటప్పుడు వేశాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆ లేఅవుట్కి 2.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేసాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ లేఅవుట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని కూడా కోరుతున్నా. అన్న నీకు మోసం చేస్తున్నాడు అన్న. ఇంకో తప్పు కూడా చేశాడు. ఈ మీడియా ద్వారా పిలుస్తున్నానన్న. టెక్కల్లోని 70 కోట్ల రూపాయలు విలువైన స్వర్ణకారులు తాలూకా స్థలాన్ని ధర్మాన ప్రసాద్ ఆక్రమించాడు యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్. టెక్కలి నడిబొడ్డులో. మీకు ఫొటోస్ కావాలంటే పంపిస్తాను. ఆ స్థలం స్వర్ణకారులది, ఇండస్ట్రియల్ ల్యాండ్ అని జేసీ సుమిత్ గారు డిక్లేర్ చేసి కాంపౌండ్ వాల్స్ కూడా వేశారు. అప్పటికి నేనే అదంతా చేయించాను. నేనే ప్రెజర్ ఇచ్చి చెక్ చేయండి, అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ చేయండి అంటే ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అండి అన్నారు. ఏం చేస్తాం, కాంపౌండ్ వేసేస్తాను, బోర్డు పెట్టేస్తాను గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టేశాడు. 22A పెట్టేశాడు. ధర్మాన ప్రసాద్ రెవెన్యూ మినిస్టర్గా వచ్చి ఆ 22A నుంచి తీసేసి ఆ భూమిని ఆక్రమించాడు. జగనన్నకి ఈ విషయం చెప్పట్లేదు చాలామంది. నేను మీడియా ద్వారా మీ ద్వారా చెప్తున్నాను. అదే స్థలానికి అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే, నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం అన్నాడు, నేను తాజ్మహల్ కట్టినా సరే కూలదూసి ప్రభుత్వ ఆఫీసులు కడతాను అన్నాడు. ఈరోజు ఇద్దరు ఒకటైపోయారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టి ఇద్దరు స్థలాన్ని కాజేశారు. ఇది మచ్చుకు 1-2 చెప్పాను, ఇంకా ఉన్నాయి. మా కోటబొమ్మాల మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఇనిషియల్గా. ఈరోజు ధర్మాన ప్రసాదే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి స్వంతూరులోనే వేసుకున్నాడు. ఎందుకు? ఆ జెడ్పీటీసీ వెలమ కమ్యూనిటీ, ధర్మాన వెలమ కమ్యూనిటీ, ఎవరు అచ్చెన్నాయుడు వెలమ కమ్యూనిటీ. కుల గజ్జి, కుల పిచ్చి, వీళ్ళు కులపిచ్చి చూపెడతారు. అదే ఎస్సీలకి, ఎస్టీలకి, కాలింగులకి, కాపులకు మాత్రం శంకరమారణ్యాలు పట్టించారు. ఒక్కొక్కరు అరకు, పాడేరు, మన్యం ప్రాంతాలకు వెళ్ళి కుటుంబాలతో నరకం అనిపిస్తున్నారు. ఈరోజు టెక్కల్లో అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు అచ్చెన్నాయుడు కులమే. హింసిస్తున్నారు. ఇది కాదని చెప్పమనండి, మీరే వెరిఫై చేసి రిపోర్ట్ తెప్పించుకోండి సార్. ఏంటి కులాల ఆధిపత్యం? దీని మీద నేను మాట్లాడడం తప్ప, నేరమా? నేను ఎందుకు ఊరుకుంటాను? మాట్లాడిన తర్వాత అటు టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీకి సంబంధించిన నాయకత్వం నుంచి రియాక్షన్ లేదు. దమ్ముంటే ఎవరు మాట్లాడారు? ఇవ్వమనండి, ఛాలెంజ్ చేస్తున్నా. ఇది అబద్ధం అని చెప్పమనండి. టెక్కల్లో చూసుకోండి. ఒకవేళ నేను వీళ్ళు అల్లరి పెడుతున్నారు, మా కులాల మీద ఆధారపడిన అన్ని కులాలకి ఇప్పుడు ఎస్ఐలు, సిఐలు, ఆర్డీఓ, తహసీల్దార్లు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ మీద రేపు మేమే ప్రభుత్వంలోకి వచ్చి మీరు మాకు అల్లరి పెట్టారు, ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటే వీళ్ళందరూ వెళ్ళి శ్రీకాకుళం నరసన్నపేటలో చేస్తారు. ధర్మాన ప్రసాద్ కాపాడతాడు, ఆయన షెల్టర్ ఇస్తారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కెమెరామ్యాన్లను తోసేసి ఇచ్చాపురం వద్ద చాలా ఇబ్బందులను పెట్టిన ఒక ఎస్ఐని మేమందరం టార్గెట్ చేసి మాట్లాడాం. ఎందుకు కెమెరామెన్స్ని ఇబ్బంది పెడుతున్నారు, అల్లరి పెడుతున్నారు, పాదయాత్రని ఆటంకం కలిగిస్తున్నారని గొడవ పడ్డాం. అదే ఎస్ఐ శ్రీకాకుళంలో పనిచేశాడు వైసీపీ రూలింగ్లో. ఏం కర్మ ఇది, ఎటుపోతున్నాం? జిల్లా ఇలాగ నాశనం అయిపోతుంటే దువాడ శ్రీనివాస్ చూస్తూ ఊరుకుంటాడా? నాకున్న బలమే నా నోడు దురుస్తాను, నా నోడు దూల. కోర్స్ ఏ పేరు పెట్టుకున్నా దీంతోనే ప్రతిఘటిస్తా. అలా అని నేను అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. చేస్తే ధర్మాన ప్రసాద్కి తీయమనండి, కృష్ణదాస్కి తీయమనండి, తీసి అచ్చెన్నాయుడికి ఇవ్వమనండి, కేసులు కట్టమనండి, దమ్ముంటే నా మీద ప్రూవ్ చేయమనండి. మీరు ఏడాది క్రితం మనం మాట్లాడుకున్నాం, ఇంటర్వ్యూకి వచ్చారు మీరు, మాధురి గారు వచ్చినట్టున్నారు. ఆ రోజుకి వైసీపీ నాయకుల్లో చాలా భయం ఉంది, టీడీపీ వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇదంతా బాగా భయం ఉంది. ఆ రోజు మీరు సవాల్ చేశారు, దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. ఎందుకు మీ జోలికి రావట్లేదు కూటమి సర్కారు? తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేస్తే ఎవడైనా
గ్యారంటీగా లోపల వేస్తారు అట్లా కాదు, ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా అక్రమ కేసులో పెట్టారు, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా అంటున్నారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ అంటారు. చేయాలంటే అంటే నా కాన్ఫిడెన్స్, నేను ఎక్కడ అక్రమాలు తప్పులు చేయలేదు, నేను ఒక్కటి కూడా రాంగ్ చేయలేదు. కాబట్టి నేను జెన్యున్గా జగనన్న ఇచ్చిన అధికారం ఏదైతే ఇచ్చారో అది కేవలం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసమే నేను చేశాను. తప్పు చేయలేదు, నా కాన్ఫిడెన్స్. ఒకవేళ ఉంటే తీయొచ్చండి. కానీ పవన్ కళ్యాణ్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి, కేసులు పెట్టారు కొంతమంది. అడిగానండి, నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారు, ఏమండి ప్రశ్నించరు, మీరు ఎన్నికల ముందు జుట్టు ఎగరేసుకుని మరి రెచ్చిపోయి మరి ఇష్టానుసారంగా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఏం సార్ ప్రశ్నించరు అని అడిగాను. దానిపైన ప్రతి స్టేషన్లో కూడా కేసు కట్టేశారు. మరి ఎందుకో అరెస్ట్ చేయలేదు, సస్పెండ్ అయిపోయారని అరెస్ట్ చేయలేదు. అదే ఎందుకు చేయలేదన్నా ఏమో. సో మీరు వైసీపీలో ఉంటే అరెస్ట్ చేయాలి. నాకు మొన్న సమన్స్ వచ్చినాయి, 35 నోటీసులు వచ్చి రిసీవ్ చేసుకున్నాను. కొన్ని స్టేషన్స్ నుంచి వస్తున్నాయి, అవి రిసీవ్ చేసుకుంటుంటాను, ఫేస్ చేస్తాను ప్రాబ్లం. నోటీసులు వస్తున్నాయి కానీ లవ్ లెటర్లు ఏం రావట్లేదా? రెండు పార్టీల నుంచి వచ్చేసి జాయిన్ అయిపో మా దగ్గర. కొన్ని పిలుపులు, అది సరైనవా కావా తెలియదు కానీ నాకు పిలుపులు అయితే వచ్చాయి. నేను నా మైండ్ సెట్ కాదు. అంటే గతంలో పీఆర్పీలో పనిచేసిన అనుభవం ఉంది, కాస్త వాళ్ళతో. పీఆర్పీలో చేశానంటే చిరంజీవి గారు వల్ల చేశాను. చిరంజీవి గారే జై జనసేన అంటున్నారు ఇప్పుడు. అనొచ్చు కానీ ఆయన జెన్యూనిటీ నేను ఎప్పుడు విమర్శించాను. ఆయన మంచి వ్యక్తి, ఆయనకి ఎప్పుడు నేను ఒక్క మాట కూడా అంతలుచుకోలేదు, అనను కూడా. ఆయన పార్టీ పెట్టారు, సేవ చేయాలనుకున్నారు. ఈ పరిస్థితులు, రాజకీయ కుట్రలు, ఈ దుర్మార్గాలు, దోపిడీలు, ఈ అన్యాయాలను చూసి భరించలేకపోయాడు. పార్టీ క్లోజ్ చేసేసి హాయిగా ఆయన ప్రశాంతంగా ఉన్నారు. అదే కరెక్ట్. కానీ పార్టీ పెట్టి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. చిరంజీవి గారు అలా చేయలేరని నాకు అనిపిస్తుంది. నవ్వర్, ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడలేరు, ఇలా నటించలేరు. స్క్రీన్ మీద నటించగలరు, జీవితంలో ఆయన నటించలేరు. పవన్ కళ్యాణ్ జీవితంలో నటించడం బాగా నేర్చేసుకున్నాడు, బాగా నటిస్తున్నారు. ఇప్పుడు ఏం నటించారు? నిన్న ఆయన రిషికొండ ప్యాలెస్కి వెళ్ళారు. రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న సౌధం ఇది కూలిపోతోంది అంటూ మాట్లాడారు ఆయన. చూడండి, ఉంటే రాజకీయాల్లో కుండ బదులు కొట్టేటట్టు మాట్లాడే తత్వంతో ఉంటానని మీరు వచ్చారు కాబట్టి అలా ఉండాలి. అందరూ ప్రశ్నించడానికే పవన్ కళ్యాణ్ వచ్చారంటే నేను అలాగే అనుకున్నాను. ఏమో ఇతను కొంచెం మొండోడే, నిలబడతాడేమో అని అనుకున్నాను. కొంత శాతం అనుకున్నాను. నేను ఎంత ప్రశ్నించినా, ఎంత ఆయన మీద కామెంట్స్ చేసినా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఈయన ఫక్త్ పొలిటీషియన్గా మారిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించారు సార్, ఆయన ఏం మాట్లాడినా ఏమనరు. ఎందుకంటే ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఫక్త్ పొలిటీషియన్. ఈరోజు అవుతుంది అంటారు, సమైక్యాంధ్ర అవసరమా అని అన్నారు, లేదా అవసరం అన్నారు, స్పెషల్ స్టేట్ అవసరమా అన్నారు, అవసరం లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా పర్వాలేదు, చేంజ్ అవుతూ వస్తున్నారు. ఆయనకు అది అలవాటు అయిపోయింది. ఆయన ఫక్త్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడిగా మాట్లాడతారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, రూలింగ్లోకి ఉంటే ఇంకోలా మాట్లాడతారు. ఆయనకు అందరూ మనం అలవాటు చేసేసుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఆ కోణం చూడలే మనం. ఈయన ప్రశ్నించడానికే వచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు ఫక్త్ పొలిటీషియన్గా మారిపోయాడు. దేన్ని ప్రశ్నించట్లేదు ఆయన. చిన్నమాట, ఇది ఒక్కసారి వినండి సార్ వైనర్ గారు. కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బాధలోకి నెట్టేసి మీరే తీసుకెళ్ళినట్టు మేము చేయమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కాల్సిన మీకా నాకా, నేను బాధ్యత వహిస్తా, చెప్పలేట మీకోసం జైలుకి వెళ్తా. ఇది విన్నప్పుడు ఉత్తరాంధ్రుడిగా, తెలుగువాడిగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. విమర్శించినా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓకే, స్టీల్ ప్లాంట్ గురించి. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటంటే సార్, ప్రపంచంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు విచిత్రమైన కోణం ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు. అది ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు. ఈవెన్ తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా, యూఎస్లో ఉండే తెలుగువాడు కూడా, ప్రతి ఒక్కడు కూడా స్టీల్ ప్లాంట్ అన్నప్పుడు కాదు మా ఆత్మగౌరవం అంటారు. తెలుగువాడి ఆత్మగౌరవం, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్.
అందరితో మన ఆత్మగౌరవం గురించి మీరేం మాట్లాడారు? నేను అదే అంటున్నా. ఒక్క మైన్ అసలు స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోవడానికి 22,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోవటానికి, ఇది నష్టాల్లో ఉందని బూచి చూపించి ఈరోజు 44 పార్ట్ల కింద విడదీసి ఈఓఐలు తీసుకోవటానికి ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఏంటంటే 2 పాయింట్లు. ఒకటి, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెయిల్ ఉంది. సెయిల్లో విలీనం చేయమని కోరుతున్నాం. ఎందుకు చేయలేదు? దశాబ్దాలుగా ఈ కోరుకుంది. నెంబర్ 1. నెంబర్ 2, సార్ మైనింగ్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్. మనం ఒక మైన్ అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ గో పద్ధతిలో కానీ, లేదా ఆక్షన్ బేసిస్లో కానీ. దానికి 2 పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తారా అని అడుగుతారు. క్యాప్టివ్ కన్జంప్షన్ నేను చేస్తాను. అయితే క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ పెడతారా? పెడతాను. ఎన్నాళ్ళలో పెడతారు? 1 yearలో పెడతాను. కండిషన్ ఇస్తాను. అప్పుడు శాంక్షన్ ఇస్తారు మనకి. అది కండిషన్. అలాంటప్పుడు క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ పెడతామంటే మైన్ అలాట్ చేసిన ప్రభుత్వం, మరి క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందే, తరతరాలుగా దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్ అయిన స్టీల్ ప్లాంట్ ఉందే, దానికి ఎందుకు ఇవ్వరు మైన్? క్యాప్టివ్ మైన్స్ లేవు కదా, అదే కదా ఎందుకు మైన్ ఎందుకు ఇవ్వరు అంటున్నా. జిందాల్ వారికి ఇస్తున్నారు కదా, టాటా వాళ్ళకి ఇస్తున్నారు కదా, ప్రపంచంలో దేశంలో ఎంతో మందికి ఇచ్చేస్తున్నారు కదా. ఒక మైన్ ఇచ్చుకోలేమండి విశాఖపట్నానికి. ఇది మా గొంతు, ఉత్తరాంధ్ర కాదు, తెలుగువాడి గొంతు ప్రశ్నిస్తుంది. తెలుగువాడిగా మీరు ప్రశ్నించారు, ఇప్పుడు నేను వినిపించాను. శభాష్. మరి ఇప్పుడు ఏం సార్ మారిపోయారు? ప్రైవేటీకరణ కాలేదు అని చెప్తున్నారు. మరి ప్రైవేటీకరణ జరుగుతుందని బయట జరుగుతున్న దుష్ప్రచారం, వాళ్ళ మీద కేసులు పెట్టాలని కదా. బ్లాస్ట్ ఫర్నెస్ని 3 భాగాలు చేసి, థర్మల్ పవర్ ప్లాంట్ 210 మెగావాట్స్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని భాగాలు చేసి, మొత్తంగా 44 భాగాలు చేసి, మరొక 15 భాగాలు కూడా రెడీ చేసి, ఇప్పుడు ఈఓఐలు ఎందుకు అడుగుతున్నారు? ఇజ్ ఇట్ నాట్ ప్రైవేటైజేషన్? స్లోగా స్టీల్ ప్లాంట్ గంపగుత్తగా ఇవ్వడం కన్నా స్టీల్ ప్లాంట్ ముక్కలు చేసేసి ఇచ్చేయటం. ఇది ఒకనాటికి ఒక 2-3 సంవత్సరాలు అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ కాదే, ఇది ప్రభుత్వానికి కాదే, ప్రైవేటైజేషన్ అయిపోయిందని చెప్పేస్తాం. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఇక్కడ లేదు సార్. కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే మేము ప్రైవేటైజేషన్ చేయమని వాళ్ళు ఎప్పుడు అనట్లా, దీన్ని మౌనం వహిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా మేము వెళ్ళాము, కేంద్రంలో మాట్లాడాము, అమిత్ షా గారితో మాట్లాడాము. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, సింపుల్గా చెప్తారు సమాధానం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ల గురించి ఏం చెప్తున్నారు. అది మాకు ఎందుకు అబ్బా? మాకు కావాల్సింది మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వకముందు మైన్ ఎందుకు అలర్ట్ చేయకూడదు అన్నారు. కార్మికులకి నీతి ఉండాలన్నారు. మాకు నూతిలో తోసేయకండి అన్నారు. మీరు తప్పు చేయకండి అన్నారు. ఇప్పుడు కార్మికులు నిలబడ్డారు. ఇప్పటికీ పాపం వాళ్ళు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. కొన్ని వేల మందిని తీసేశారు, నరకం అనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కార్మికుల మీద మీరు మాట్లాడరా? ఆ కార్మికులు నూతిలో పడిపోయారు కదా, మీరు మాత్రం నుయ్యి పైన ఉన్నారు కదా, మరి నూతిలో నుంచి వాళ్ళని తీసుకురారా? నూతిలో మాకు తోసేయకండి అన్నారు కదా, మీరు తోసేశారే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూసారా పదవి ఎంత ప్రమాదకరమైంది, అధికారం ఎంత ప్రమాదకరమైంది. దీన్నే గోపి అంటాం మన భాషలో. గోడ మీద పిల్లి వాటంలా రాను పవన్ కళ్యాణ్ కూడా మారిపోయాడు. గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫక్త్ పొలిటీషియన్ అయిపోయి మాటలు మార్చేసి ప్రైవేటేషన్ గురించి మరి మాట్లాడరు. నిన్న వచ్చారు, ఏం మాట్లాడారు ఆయన? మరి కార్మికుల గురించి మాట్లాడరు. మీరన్నటువంటి ఒక మైన్ అలాట్ చేయటం గురించి మాట్లాడరు. అంటే మీరు ప్రశ్నించడానికి మీకు లేదండి, మీరు కన్విన్స్ చేయలేరండి. ప్రైవేటీకరణ చేసే వాళ్ళం అయితే 14,000 కోట్ల డబ్బులు ఎందుకు ఇస్తామంటున్నారు? దేనికి ఇచ్చారు? ఒక కారు నేను అమ్మాలనుకోండి, ఆ కారుకు ముందు నేను సీట్స్ అన్ని క్లీన్ చేస్తాను, చిన్న డెంట్స్ ఉంటే క్లియర్ చేస్తాను, చిన్న స్క్రాచెస్ ఉంటే చిన్న పెయింటింగ్ చేస్తాను. ఎందుకో తెలుసునండి, షో వర్క్ చేసి కారు అమ్మేస్తాను. ఇది షో వర్క్ చేయడానికి ఆ 11,000 కోట్లు. నథింగ్. అంతకన్నా మరి ఇచ్చింది మరి ఎందుకు ఇప్పుడు ప్రైవేట్? మరి ఈఓఐలు పిలుస్తున్నారు 9వ తారీఖులోగా ఎవరిని మోసం చేయడానికి. ఆంధ్రుల ఆత్మగౌరవం అమ్మేసినారు. మేమే కాదు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా తెలుగువాడిగా మీరు కూడా అమ్ముకుంటున్నారు. ఈరోజు మీరు కన్విన్స్ చేయాలి సార్. మోదీ లాంటి గొప్ప నాయకుడు, ది స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, వై డోంట్ యూ కన్విన్స్ హిమ్? అసలు ప్రయత్నం కూడా జరగట్లేదు. అతనికి ఎందుకు మీరు కన్విన్స్ చేయరు? చెప్పరు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా, పబ్లిక్ మీటింగ్లో మోదీ గారిని అడ్రస్ చేస్తూ మాకు ప్రైవేటైజేషన్ చేయొద్దు అన్నారు కదా, మీరు కన్విన్స్ చేయలేరా? మీరు చెప్తే వారు వింటారు కదా, వారికి మీకు రిలేషన్ ఉంది కదా, మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? ఇది మోసం కాదా? మాట మార్చడం కాదా? ఇది దగా కాదా? మరి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు బాగా ఇప్పుడు హాట్ టాపిక్ సుగాలి ప్రీతిది.
సుగాలి ప్రీతిది 2017 కేసు. 2017లో 302 కూడా పడ్డది దానిలో అనుకుంటాను, ఛార్జ్ షీట్ అయింది, పడ్డది. అరెస్ట్ చేశారు. టీడీపీ గవర్నమెంట్లోనే సెక్షన్ ఆల్టర్నేట్ అయిపోయి 306 అయిపోయింది. 306 ఎవరు మార్చారు? అప్పుడే మార్చారు కదా, 19 లోపే కదా అంతా అయిపోయింది. మరి అప్పుడు మీరు ప్రశ్నించలేదే, అప్పుడు ఊరుకున్నారే. మరి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2020లో మీరు ప్రశ్నించారే. 2020లో ప్రశ్నిస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే వారి ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి నేనున్నానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కేసును అప్పచెప్పి 5 ఎకరాల భూమి ఇచ్చి నన్ను మీరు చదివినిపిస్తున్నారు కదా, అది మీ సొత్తు కాదు. 5 ఎకరాల భూమి ఇచ్చి, ఇళ్ల స్థలం ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నా వాళ్ళు ఇచ్చారు అంటారు. ఏంటి సార్ ఈ కామెడీ? సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్న మొదటి సమావేశంలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు సూపర్ 6 అన్నాను. ఆ రోజుకి చేయలే, ఒక్క పెన్షన్ తప్ప. ఈ రోజుకి ఇదే తల్లికి వందనం ఇస్తున్నారు, అలాగే బస్సు ఫ్రీ బస్సు అన్నారు, చేశారు. ఒక 2-3 పాయింట్లు చేశారు. అంటే నా వాళ్ళు చేశారా? ఇప్పుడు నేను అనుకోవాలా? నేను అడగటం వల్లే ఈ ప్రభుత్వం చేసిందని నేను అనొచ్చా? వాళ్ళే రొటీన్లు వాళ్ళు చేశారు. నేను చెబితే చేయలా, మీరు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు భూమి ఇవ్వలా. ఆయన విజ్ఞతకు ఆయన ఇచ్చారు. ఆయన వెళ్ళి పలకరించారు, కుటుంబాన్ని చూశారు, బాసటగా ఉంటానన్నారు, అధికారంలోకి వచ్చారు, సిబిఐకి అప్పచెప్పారు, ఆయన చేయాల్సింది చేశారు. శభాష్, ఆ టైం అయిపోయింది, ఇప్పుడు మీ టైం వచ్చింది. నేను వస్తే మొట్టమొదటి కేసుగా ఇదే తీసుకుంటానన్నారు. ఈరోజు అది లాకర్లో ఉంది, నాకేం తెలుస్తుంది, డీజీపీ చూస్తాడు, ఎమ్మెల్యేలు ఎవరో మీరు మాట్లాడారు, కొనేశారు, డిఎన్ఏ సాక్షులు కొనేశారు, చేయలేము ఇప్పుడు చెప్తున్నారు. అబ్బో అంటే చేతులు దులిపేస్తున్నారు అన్నమాట. శభాష్. సుగాలి కేసుని పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఎందుకు చేతులు దులిపేసుకుని ఉంటారు? దాంట్లో ఆయనకు వచ్చేది ఏముంటుంది? స్టేట్ గవర్నమెంట్దే కదా, చేయించి ఉండొచ్చు కదా. ముద్దాయిల్ని కాపాడటం ఎందుకు ఏం అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ ముద్దాయిల్ని? ఏముందో, ఏం అవసరం ఉండకపోతే ఆయన మాట మార్చాడంటారు. అధికారమా? ఆ చైరా? లేకపోతే ఎవరిని, ఏ మర్మం ఉందని మీరు ఈరోజు వెనక్కి తీసుకున్నారన్నమాట? ఎందుకు చేతులు దులిపేశారు? ఈ మాట నేను అడగట్లా, ఆవిడ అడుగుతున్నారు. సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్నారు. తల్లికి సమాధానం చెప్పండి సార్, మాకొద్దు. జస్ట్ అట్లీస్ట్ అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సమాధానం చెప్పండి, తెలుగువారి ఆత్మగౌరవానికి సమాధానం చెప్పండి, సుగాలి ప్రీతి తల్లి గారికి సమాధానం చెప్పండి. మాకు చెప్పకండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజకీయం అంటే ఫక్త్ పొలిటీషియన్గా మారిపోవటం కాదు. ప్రశ్నించడానికే వచ్చానన్న మీ ఇమేజ్ మీరే ఈరోజు నేలమట్టం చేసేసినారు, సమాధి చేసేసారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా పొలిటీషియన్ రా, అందుకే పొలిటీషియన్స్కి ఎవరు నమ్మరు. రాజకీయ నాయకులు అంతేలే అంటారు. రాజకీయాలు మార్చేస్తానని వచ్చి ఆయన మారిపోయారా? మారిపోయాడు కదా పూర్తిగా. అదే అంటున్నాను, మీకు గంగ చంద్రముఖిలో మారిపోయింది. పవన్ కళ్యాణ్ మారిపోయాడు ఫక్త్ పొలిటీషియన్గా. సో చిరంజీవి గారు ఇవన్నీ చేయలేరు కాబట్టే పార్టీని క్లోజ్ చేశారు. అందుకే చిరంజీవి గారి మీద ఉన్న అభిప్రాయం మీరు ఇప్పుడు అడిగారు. చిరంజీవి గారి మీద ఉన్న అభిప్రాయం నాకు వేరు, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిప్రాయం వేరు. ఈయన పొలిటీషియన్, ఈయన కాబట్టి నమ్ముతాడు. ఆయన మనిషి, ఆయన నమ్మొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను 1,00,00,000 కోట్ల రైతు భరోసా, రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్తే 2014లోనే ఆయన సీఎం. చేయరు, చేస్తానని చెప్పరు. ఎందుకు చెప్పరంటే నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఎలా చెప్తానంటారు. నిజాయితీ ఒకటి ఆయనకి కొంత ఇబ్బంది పెట్టింది. 2019-24లో కూడా మాట చెప్పలా. నా వంతు నేను సహాయం చేస్తాను రైతు భరోసా ద్వారా అన్నారు తప్ప నేను రైతుల రుణమాఫీ చేయలేనని చెప్పారు. ఇప్పుడు కొన్ని అబద్ధాలు ఆడితే ఆయన గెలిచి ఉండేవారు. మళ్ళీ గెలుస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి? ప్రజల్లో ఉన్న వ్యక్తి ఆయన. ప్రజల్లో ఆయనకి 40% ఓట్ షేర్ ఉంది. ఒక్క వ్యక్తిదే ఓట్ షేర్, ఒక్క జగన్మోహన్ రెడ్డిదే ఓట్ షేర్. నాది అందరిది కాదు, అందరం చెప్పేసుకుంటే అది కుదరదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి కలిపి ఈ ఓట్ షేర్ ఉంది. సో ఇక్కడ ఎవరు స్ట్రాంగ్? పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారే వెరీ స్ట్రాంగ్. ఆయన ఒంటరి, వీళ్ళు ముగ్గురు. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని జనసేన అధినేత చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా అంటే మరి ఆయన చంద్రముగ్గా మారిపోయాడు కదా సార్. ఇంక ఈ పార్టీ తీసుకెళ్లి టీడీపీ కింద తొక్కి పెట్టేశాడు. పాపం జనసేన అభిమానులు అమాయకులు, పిచ్చోళ్ళు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈయన ఇంక చేస్తాడు. ఏంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గెయిన్ అవ్వడానికి ఉన్న అవకాశం ఏంటి? అంటే ఒకటే సార్, వీళ్ళు చేస్తున్న తప్పులే సార్. స్కీమ్స్ ఇవన్నీ పక్కన పెడదాం. స్కీమ్స్ ఎవరైనా చేస్తారు, ఇప్పుడు 3 ఎన్ని జరుగుతున్నాయి, మళ్ళీ చేస్తారు. మీరు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి జరుగుతుందా? ఈరోజు 1.5 కాలం అయిపోతుంది. మోదీ గారు మీకు కొంత ఫినాన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు, లోన్స్ ద్వారా లోన్ తీసుకోవడానికి అవకాశం చేశారు.
ఏది అడుగులు పడుతున్నాయా? 32 మళ్ళీ జపాను సింగపూర్ అవుతుంది తప్ప దాన్ని రూపాంతరం ఎప్పుడో ఇప్పుడు అది మునిగిపోయి పెద్ద నదిలో మారిపోయింది ఆ ప్రాంతం. మునిగిందంటే కేసు పెడతారు మీ మీద నా మీద. పెట్టుకొని ఏంటి సార్, జరుగుతున్నది మనం చూస్తున్నాం, ప్రాక్టికల్గా చూస్తుంది అది. మరి అది అయ్యే అవకాశం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, వాట్ అబౌట్ పోలవరం? పోలవరం ఇంకెప్పుడు చేస్తారు? ఇంతకన్నా సపోర్ట్ చేసే కేంద్ర ప్రభుత్వం మనకు వస్తుందా మళ్ళీ జీవితంలో? ఇంపాసిబుల్. మళ్ళీ మీ మీద ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి Dependent ఒక అదృష్టమైన సందర్భం. ఈ 5 ఏళ్ళు మళ్ళీ చరిత్రలో పునరావృతం అవుతాయని నేను అనుకోను. మోదీ గారు అతి తక్కువ కాలంలో 2 times వచ్చారు. ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ లేకపోతే 2 times వచ్చారు ఆయన. మరి ఆయన మనం ఎలా వాడుకుంటున్నాం? మీరు ఎందుకు ఆయనకి ఉపయోగించుకోకూడదు? పోలవరాన్ని ఎందుకు ఫినిష్ చేయకూడదు? అమరావతి పైన సంవత్సరంన్నరగా మరొక 45,000 ఎకరాలు అంటారేంటి? 1,00,000 ఎకరాలు ఏం చేసుకుంటాం? కాదా సార్, అమరావతికి పూర్తి కాదంటారా? మరి 1,00,000 ఎకరాలు ఎప్పుడు అంటున్నారో అయిపోయింది అది కొలాప్స్. మరో 45,000 ఎకరాలు ఇవి ఎప్పుడు అవుతాయి? మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా పడిపోయి, బిజినెస్ కూడా పడిపోయింది. ఇంతవరకు కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకున్నారు, ఇప్పుడు అవన్నీ వీక్ అయిపోయినాయి. ఏది జరగట్లేదు, అమలు జరగట్లేదు. ఒకవైపు స్కీమ్స్ కూడా అమలు జరగట్లేదు. మేజర్ అమరావతి, పోలవరం మీరు పూర్తి చేయగలిగితే గొప్పవారే. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప చరిత్ర రాష్ట్రానికి రాదు, కేంద్ర సపోర్ట్ రాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినట్టు విన్నాను, నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారు. నా పొలిటికల్ లైఫ్లో ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు అనేది కాదు, నేను ఏపీకి ఏం చేశాను అనేది నాకు లైఫ్ టైం చరిత్రలో ఉండిపోవాలి. దానికోసం ఏపీ, అమరావతి, పోలవరం 2 పూర్తి చేయాల్సిందే అని చాలా కమిటెడ్గా ఉన్నారంట. నేను ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నేను ఆశిస్తున్నాను. అలా చేయగలిగితే ఆయన చరిత్రలో మిగిలిపోతాడు. అది చేయలేకపోతే చరిత్రహీనులుగానే మిగిలిపోతాం. ఈ 2 కూడా నేనే చెప్తున్నాను. మళ్ళీ ఆ సందర్భం వస్తే మాట్లాడతాను. 3.5 years ముందు చూద్దాం మరి ఆయన చేయగలుగుతారా లేదో చూడాలి. మేము 3 రాష్ట్రాలు అన్నాం, మేమేదో చేసామో లేదో పక్కన పెడదు. మీ పని మీరైనా చేయాలి కదా, పని అదేనా ఫినిష్ చేయాలి కదా. చేయకపోతే అలా మాధురి గారు ఎలా ఉన్నారు? ఫైన్. వ్యాపారమా? వ్యాపారం. ఆమె ఇప్పుడు కాంచీపురం ఒకలా సిల్క్స్ ఆల్రెడీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశాం కదా. మరో బ్రాంచ్ జూబ్లీహిల్స్లో, మరో బ్రాంచ్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడానికి తగిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. నేను ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు వ్యాపారం. మీకు అందరికీ చెప్పినట్టుగానే పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాం. పిల్లలకి ఏ లోటు లేదు, అంతా కుటుంబం అంతా మాధురి పిల్లలు అంటే వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా మెసేజ్ పెడతాను, నేను చూస్తుంటాను, మాట్లాడుతున్నాను మీతో, అంతా చూసుకుంటున్నాం, ఏ లోటు లేదు. మాధురి పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని చదివించుకోవడం అది మా బాధ్యత. ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. ఒక్క వ్యక్తి కూడా మా గురించి పిల్లలు ప్రధానంగా, పిల్లలు ప్రధానం, ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు. ఈ పిల్లలు వాళ్ళకి చక్కగా చూసుకోవాలి, బాగా అన్నీ సమకూర్చాలి. 2 ప్రజలు, మా నిర్ణయం వల్ల ప్రజలకు కూడా నష్టం జరగకూడదు. అలాగని నేను అక్కర్లేదు అనుకున్న వాణికి కూడా నష్టం జరగక్కర్లేదు. ఆమె కూడా బ్రహ్మాండమైన బంగ్లా, ఆమెకి ఒక ఫ్యాక్టరీ రాసిచ్చేసాను, ఆమెకి లోటు లేకుండా, ఆర్థికంగా ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసేసాను. ఇంకా ఆమె ఇష్టం. మీ భార్య మా వాణి గారు మాట్లాడడం కొంత డిఫేమ్ చేసిందే మిమ్మల్ని, కానీ మీ పిల్లలు బాధ, పిల్లలు ఏడుపు, పిల్లలు ఇబ్బంది పడడం అయితే కొంచెం శ్రీనివాస్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అనుకున్నారు. అంతే మదర్ ట్రాప్లో ఎంతైనా తల్లి మాట గ్రావిటీ ఉంటుంది సార్, తండ్రి మాట అక్కడ ఉంటుంది. తండ్రి అంటే ప్రేమ ఉంటుంది, మాట గ్రావిటీ తల్లి పట్ల ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ లేదు, ఆ రోజు నా ఆవేదన లేదు. పిల్లలు ఇప్పుడు వెరీ కూల్, నేను అదంతా చూసుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ కూల్. ఇవన్నీ సమసిపోతాయి. మేము అనుకున్నదే సరే, యద్భావం తద్భవతి. వాణి అలా అనుకున్నారు కాబట్టి ఆమెకు అలా జరిగింది. ఈ జరిగిన దానిలో నేనైతే అందరికీ న్యాయం చేయాలని ఒక కమిట్మెంట్తో ఉన్నాను. ఎవరికి నా వల్ల, మా నిర్ణయం వల్ల అన్యాయం జరగకూడదు. అందుకే అన్నీ చక్కగా చూసుకుంటున్నాం. అలాగే మేము వ్యాపార సమయాలు పెడుతున్నాం కాబట్టి వ్యాపారాల్లో కూడా ఒక 1000 మందిని మన మీద ఆధారపడి బ్రతకాలి. జీతాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలు చూడాలి, వాళ్ళ బాగోగులు చూడాలి. వ్యాపారం అంటే లాభం కోసం కాదు, వ్యాపారాల్లో మేము లాభార్జన కోసం కూడా పనిచేయట్లేదు. అతి తక్కువ ప్రైస్తోనే మేము ఈరోజు గుడ్ విల్ సంపాదించాం. క్వాలిటీ, వెరైటీస్, ప్రైస్, రీజనబుల్ ప్రైసే మాకు వచ్చినటువంటి పేరు. అందుకే మా మీద ఒక అతి తక్కువ కాలంలో ఇంత బ్రాండింగ్ వచ్చింది కాంచీపురం ఒకలా సిల్క్స్ అంటే. దాన్ని ఇంకా బాగా చేసుకుంటాం, ముందుకు పోతాం, 10 మందికి ఉపయోగపడతాం. పాలిటిక్స్ కూడా రన్ అవుతాయి, చాలా ఫాస్ట్గా, చాలా స్ట్రాంగ్గా కాన్స్టిట్యున్సీలో చేస్తాం, జిల్లాలో చేస్తాం. రానున్న రోజుల్లో వెళ్తే ఇప్పుడు నాయకులు వస్తున్నారు, ఎవరైనా వచ్చి కలుస్తున్నారా? మరి రోజు నేను అక్కడ వెళ్తాను అని ఇంకా తెలిసినప్పుడు రాత్రి నుంచే ఉంటారు అక్కడ. ఎవరు? మీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు. నా వ్యక్తిగత పార్టీలో లేరు కదా, పార్టీతో నాకు సంబంధం లేదు, నా వ్యక్తిగత టీం ఉంది. ఓకే,
సార్ మీకు అదే చెప్పాను, పాదయాత్ర చేసినప్పుడు నాకు ఎవరున్నారు, కాంగ్రెస్లో సస్పెండ్ అయిపోయాను. మరి 15,000 మంది ఆఖరి రోజు మీటింగ్కి ఎలా వచ్చారు? పాదయాత్ర విశేషాలు. మరి అలాగే ఉద్యమం చేశాను, ఆ రోజు ఏ పార్టీలో తిరుగుతున్నారని వైసీపీ వాళ్ళు కింద స్థాయి నాయకులను కూడా సస్పెండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం ఏం లేదా? అది పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా చేయరు సార్. ధర్మాన వాళ్ళ బ్రదర్స్ చేస్తే, కేడీ బ్రదర్స్ చేస్తే చెయ్యొచ్చు. అది నాకు సంబంధం లేదు. నేను వైసీపీలో తిరుగుతున్నాడికి ఎవరికి ఇబ్బంది పెట్టినా, నువ్వు నాతో రా అని ఎవరికి అన్నా. మీరు వెళ్తే మామూలుగా వస్తారు, వస్తారు వాళ్ళే. నేను ఎవరికి నువ్వు రా నాతో ఉండు అని నేను అన్నా. నా టీం వేరు, నాకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ వేరు, నా ఓట్ బ్యాంక్ వేరు. ఆ ఓట్ బ్యాంక్తో కొత్త టీం రెడీ చేసుకుంటున్నాను. ఓకే, ప్రతి గ్రామ స్థాయిలో కూడా కొత్త టీం రెడీ చేస్తున్నాను. అలాగే పలాసాల కూడా రెడీ చేస్తున్నాం. శ్రీకాకుళం, నర్సన్నపేట, కేడీ బ్రదర్స్ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేస్తాం గట్టిగా, కళింగలతో గట్టిగా. కళింగ, కాపుల కలిసి, అన్ని కులాలు కలిసి పెద్ద ఉద్యమమే నడుస్తుంది. 2029లో మా స్ట్రెంగ్త్ ఎట్టు చూపెడతాం. ఓకే, ఇప్పుడు ఏంటి సార్ మీరు ఏం తింటారు, ఎంత ఫిట్గా ఎలా ఉన్నారు, ఎంత ఏజ్ ఇప్పుడు? 59. 60వ పడిలోకి వస్తున్నారు, వచ్చేస్తున్నాం. యు ఆర్ లుకింగ్ సో యంగ్. 30 years నుంచి కూడా నా వెయిట్ 72. 30 years నుంచి సేమ్ వెయిట్ 72 అంటే 72 ఒక 500 గ్రాములు పెరుగుతాను, పెద్ద issue తగ్గుతాను అంతే. 73 మాత్రం కాను. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. డైట్ మెయింటైన్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేస్తాను. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాన్షియస్ పెరిగింది, బట్ 30 ఏళ్ళగా మీరు అది మెయింటైన్ చేస్తున్నారు. అదే వెయిట్ నేను ఎప్పుడు పెరగలే. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఏం చేస్తారు పొద్దున్న? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అన్నీ తింటాను సార్. నాగార్జున గారు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి సార్ మీ అందానికి ఇంత కారణం మీ ఇదంటే, నేను అన్నీ తింటాను, లిమిటెడ్గా తింటాను అన్నారు. సేమ్ నా మాట కూడా అదే. అన్నీ తీసుకుంటాం, ఎన్వి తింటాం, వెజ్ తింటాం, రైసే ఈరోజు కూడా చేస్తాను. రైసే లేకపోతే నైట్ అంటారు, చపాతీ అంటారు, రోటీ అంటారు. కానీ కొంచెం ఆ మాత్రం రైస్ తినకపోతే నాకేదో తిన్నట్టుండదు, సైకలాజికల్ ఆకలి తినలేదు అని. మరి అలా అలవాటు పడ్డాం. సో నేను రైస్ తీసుకుంటాను, అన్ని కానీ లిమిట్, వెరీ లిమిట్. జిమ్ చేస్తాను, జిమ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. అన్నిటికన్నా ఖాతరు చేయను. ఇక్కడికి ఏదైనా స్ట్రెస్ వస్తే ఇక్కడతో చంపేస్తాను దాన్ని, ఇక్కడికి రానివ్వను. ఇక్కడికి వచ్చిందంటే మనం ఎంత డైట్ మెయింటైన్ చేసినా పోతాం. ముందు మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత. ఒకవేళ ప్రశాంతత ఎవరికి ఉంటుంది ఈ భూమి మీద? ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. మైండ్ మేనేజ్మెంట్ రావాలి. స్ట్రెస్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలని రావాలి. ఇప్పుడు నాకు ఒక 5 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్లో. లాస్ వచ్చిందిరా బాబు అని డిప్రెషన్లోకి పోతే ఏమొస్తుంది? లాస్ వచ్చిందిరా బాబు అని సూసైడల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే ఏమొస్తుంది? మళ్ళీ పుట్టం కదా. మనం పుట్టినప్పుడు కానీ 5 కోట్లు తీసుకొని వచ్చామా? మనం సంపాదించింది పోతుంది, పోతుంది. మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ వర్క్ చేద్దాం. ఇప్పుడు నన్ను తొక్కేశారు, కింద పడేశారు, నా వ్యక్తిగత కారణం వల్ల కూడా చాలా డ్యామేజ్ అయ్యాను, సస్పెండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఒంటరి, ఆగిపోలేదు కదా. కింద పడిపోతే నాకు ఈత రాదు, సముద్రంలో పడేయచ్చు, అక్కడే నేర్చేసి మళ్ళీ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరిపోతాను. అది అలవాటు చేసుకున్నాను. డిఫేమ్ చేసిన దాన్ని సెలబ్రిటీగా మార్చేసుకున్నాను. ఎస్, ప్రజల తాలూకు అభిమానం పెరిగింది, ఆప్యాయత పెరిగింది, మాకున్న వ్యూవర్షిప్ పెరిగింది. మాధురి నాది వీడియో పెడితే ఒక్క పూటలోనే 2-3 మిలియన్స్కి పోతుంది. మా వ్యూవర్షిప్ 4,70,00,000 దాటింది. ఇదంతా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం. దీన్ని ఎందుకు మనం ఇంకా యాక్టివ్ చేసుకోకూడదు? మంచిదారిలో మనం ఎందుకు వెళ్ళకూడదు? ప్రజలకు నచ్చకపోతే ఇంత వ్యూవర్షిప్ వస్తుందా? ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారా? మాకు ఎలా వస్తారు? వ్యాపారాల్లో మేము విజయం సాధించగలుగుతామా? ఇదంతా మనం మంచిగా ఉన్నాం కాబట్టి జరిగింది. పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్దాం. ఈ స్ట్రెస్ని ఎక్కువ పెట్టుకుంటే వాడు ఎంత సన్నంగా ఉన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తాడు. షుగర్ బీపీలు ఏం లేవు, షుగర్ లేదు, బీపీ లేదు. ఈ రోజు వరకు కూడా ట్యాబ్లెట్ కూడా అలవాట్లేదు. ఒక్క మాత్ర కూడా నాకు ఎలా మింగాలో కూడా మింగను, తెలియదు. నాకు అవసరం రాలా. ఇంక రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ రోజు వరకు రాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. మొత్తం బాడీ చెకప్ చేసుకుంటే అలా చూశారు. నీ ఏ వద్దమ్మా, నువ్వు కాఫీ తాగాలన్నారు. కాఫీ తాగమన్నారు. అంతే, కాఫీ తాగన్నారు. లిక్కర్ తీసుకుంటారా? అప్పుడప్పుడు. అబద్ధం చెప్పను కదా. సో మీరు పర్టికులర్గా బాడీని నేను చంపేయట్లా, కావాల్సిన అన్నీ ఇస్తున్నారు. అన్నీ ఇస్తున్నాను. ఓకే, అప్పుడప్పుడు మంచి సర్కిల్ ఉన్నారు, కూర్చున్నారంటే అది కూడా లిమిటెడ్గా తీసుకుంటా. కావాలంటే మానేస్తా. ఒకప్పుడు నాకు చైన్ స్మోకర్, సిగరెట్ నేను. ఒక డాక్టర్ చెప్పారు, ఇమీడియట్గా మానేకపోతే పేగుల్లో పర్ఫరేషన్ వస్తుంది, పోతావు అన్నారు. అంతే, ఆ డే నుంచే మానేశాను. ఇది అలవాటు, ఇది చేసుకోవాలి, ఇది ఉండాలి అని ఏమి ఉండదు. డబ్బులు ఎక్కడ ఈ బిజినెస్కి?
మనమే చెప్పాను కదా, కింద పడినా మళ్ళీ తీసుకొస్తాను. నా జీవితం 20 సంవత్సరాలు మైన్స్ బిజినెస్. ఓకే. మైన్స్ ఆపేసినారు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైన్ ఆగిపోయింది. అది చాలా లాస్లోకి వెళ్ళిపోయాను. భయంకరమైన లాస్. ఎలక్షన్లో ఇవన్నీ కొంత పోయింది, కింద పడిపోయాను, పార్టీ సస్పెండ్ చేసేసింది. నేనున్నాననేవాడు ఒక్కడు లేడు. నా చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు నాతో లేరు. ప్రజలు మాత్రమే ఉన్నారు, కనిపించే దేవుళ్ళు. ఆ నమ్మకమే నాకుంది. మళ్ళీ నాకున్న ఏదైనా ఉన్న ఆస్తులు ఉంటే మాధురి నేను కలిపి అవి రెడీ చేసుకుంటా, అవి అమ్మి కొంత డబ్బులు చేసుకుంటా మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చాం. మళ్ళీ విల్ పవర్ పోగొట్టుకోలే ఇక్కడ. పోగొట్టుకొని కూడా. రైట్ రైట్. అదే మన బలం సార్. నేనే కాదు సార్, నా గురించే కాదు, ఎంతమందికే నేను అదే చెప్తాను. అదే రైట్. సూసైడల్ సిచ్యువేషన్. మాధురియే ఒక ధైర్యమైనటువంటి మెసేజ్ ఇచ్చింది ఆమె. ఈ 60 సంవత్సరాల వయసులో నాతో ఉండాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆమె నా కోసం నిలబడే తీరు, ఆమె కుటుంబాల్లో నష్టపోయే తీరు, నిలబడిన తర్వాత ఎలా నిలదొక్కుకోవాలి అనుకునేటటువంటి ఆమె తీరుందే ప్రతి మహిళ కూడా నేర్చుకోవాలి. మన జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, కొన్ని విస్ఫోటనాలు వస్తాయి. వాటి నుంచి బయటపడాలి. మనం ప్లాన్ చేసుకున్నట్టే ఉండదుగా లైఫ్. ఉండదు, కొన్ని అనుకోకుండా ఉండదు సార్. మా మ్యాన్ ప్రపోజ్ గాడ్ డిస్పోజ్ అంటాం. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు. నష్టం ఏదైనా ప్రమాదం రావచ్చు, దాన్ని ఎదుర్కొనే విధానం రావాలి. మొన్న ఎవరు చెప్పారు, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. కరెక్ట్. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి ఇప్పుడు జరుగుతుంది నేను బయటకు వెళ్ళినప్పుడు, దాన్ని నేను ఎలా రియాక్ట్ అవ్వాలన్నదే నా మైండ్. మన మైండ్ మనకు ఉండాలి తప్ప అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది నేను చచ్చిపోతాను ఊరేసుకుంటాను అంటే కాదు. మాధురిలాగా ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి ఆడబిడ్డ కూడా, ప్రతి ఆడపడుచు కూడా ధైర్యంగా ఉండాలి. తప్పు చేసినా సరే దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ నిలదొక్కోవటం రావాలి. తప్పు చేయకుండా ఏ మానవుడు ఉండడు. అందరూ తప్పులు చేస్తాం. ఆ తప్పుల మీద కూడా నిలబడి మళ్ళీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. నేను అంతే, ఏది చేసినా సరే ఒకటే నేను యూత్కి అందరికీ కూడా చెప్పేది ఒకటంటే, మానసిక ఒత్తిడికి గురి కావద్దు. మనం ఏమీ తేలేదు. నగ్నంగా ఒంటరిగా వచ్చాం, మళ్ళీ నగ్నంగా ఒంటరిగానే పోతాం. ట్రూ. వాట్ ఈస్ దేర్? ఈ మధ్యలో ఏముందని, దట్ ఈస్ వెరీ వాల్యూడ్ వర్డ్. యా. ఏముందని ఈ బట్టల గురించి ఆలోచిస్తాం, ఏముందని మన వ్యక్తిగతం గురించి ఆలోచిస్తాం, ఆస్తుల గురించి ఆలోచిస్తాం. ఎంతటి వాడైనా అలాగే మళ్ళీ పోతాం కదా. కాబట్టి అనవసరం పెట్టుకోకండి, ఎక్కువ ఆలోచించకండి. ప్రయత్నిద్దాం, గట్టిగా కష్టపడదాం. ప్రతి మనిషికి కూడా ఖర్చుకు కావాల్సినంత డబ్బు, ఇల్లు, కారు, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవటానికి, చదివించడానికి కావాల్సింది చాలు. ఏం చేస్తారు 100 కోట్లు 1000 కోట్లు? ఏం తగలబెట్టుకుంటాం మనం? ఉన్నంతవరకు కష్టపడేస్తారు. మెంటల్ పీస్ పోగొట్టుకోవడం. నిజాయితీగా ఉందాం, కష్టపడదాం. కష్టపడేవాడు ఎప్పుడు నష్టపోడు. అది కొంత టైం పడుతుంది అంతే. నాకు అది కూడా ఎక్స్పీరియన్స్. కష్టపడితే ఏమొస్తుంది? అక్రమ సంపాదన చేస్తే ఈరోజే ఒక 100 కోట్లు సంపాదించవచ్చు. కష్టపడితే మనం సంపాదించగలం. ఈ 100 కోట్లు నీకు నిద్రపోనివ్వదు. కష్టపడి నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించుకో, ప్రశాంతంగా పడుకుంటావు, ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కట్టి హాయిగా ఉంటావు. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది అలవాటు చేసుకోవాలి తప్ప ఊరికే. చివరిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తారా టిల్ 2029? జగన్మోహన్ రెడ్డి డోర్ ఏమన్నా వెళ్ళి కొడతారా? డోర్ నేనేం కొట్టాను సార్. అలా అని అన్న నాకు ఫోన్ చేయాలని కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేయను. పరిస్థితుల ప్రభావాల వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. టైమే దీనికి నిర్ణయిస్తుంది, కాలమే దీనికి సమాధానం చెప్తుంది. అన్ని ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేం. కొన్నింటికి కాలానికే విడిచిపెట్టేయాలి. కాలం ఎలా నిర్ణయించిందో. నేను ఒకటి అనుకుని ముందుకెళ్తాను. ఈ టైంని, ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలో నేను చూస్తున్నాను. ఇండిపెండెంట్గా ముందుకెళ్తున్నాను. మరి ఈ జీవితాన్ని ఎలా కడదేరుతుందన్నది, ఎలా మారుతుందన్నది ఆ కాలానికే విడిచిపెడదాం. కాలమే దైవ స్వరూపం. దేవుడే నిర్ణయిస్తాడు. నేను నమ్ముకున్న వెంకన్న దారి చూపెడతాడు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, ఒక్క మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి కంటే త్రూ దిస్ పాడ్కాస్ట్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో ఒక మంచి మనసున్న మనిషి. ఇది శత్రువులకు నచ్చకపోవచ్చు, విమర్శకులకి ఈ మాట అర్థం కాకపోవచ్చు. దగ్గర నుంచి నేను చూసిన తత్వం ఆయనలో. వ్యక్తి చాలా మంచోడు. ఫస్ట్ ఈజ్ మ్యాన్, హ్యూమన్ బీయింగ్, మనిషిగానే ఆలోచించే మనస్తత్వం ఉన్నటువంటి మనీషి. కాబట్టి ఆయన వల్ల మంచి జరుగుతుంది. ఆయన వ్యాపారం చేసినా, సంఘసేవ చేసినా, రాజకీయాలు చేసినా, చేయకపోయినా ఆయన వల్ల ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి
మంచే జరుగుతుంది. ఇంతకు మించి నేను ఆయన ఏమవుతారా అవరా ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఆయనకి ఏమైనా చెప్తారా అన్న? ఆయనకి రీచ్ అవ్వడానికి ఆయనకి ఏమైనా చెప్తారా అన్న? మీరు ఇప్పుడు ఇమీడియట్గా అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసేది లేదు కాబట్టి త్రూ దిస్ వీడియో ఇట్ మే రీచ్ కదా. జగనన్న అంటేనే నాకు ఒక వైబ్రేషన్, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఒక బాధ వస్తుంది. ఒక గొప్ప మనిషికి దూరం అయిపోయాను చాలా రోజులుగా, చూడలేకపోతున్నాను. కొంచెం బాధ. ఈ రాజకీయ క్రీడల్లో ఒక మంచి మనిషికి దూరం అయిపోయాను అని బాధపడుతుంటాను. మంచి మనిషి, నాకు అంత స్నేహమే కావాలి, స్నేహం కావాలి. ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను కోరుకోలేదు, అవసరం లేదు. అలాంటి అన్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆచితూచి అడుగేయండి అన్న, మీకు ప్రజల్లో బలం ఉంది, మీకు ఎవ్వడి సహాయం అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర చేయొద్దు అని అనేటప్పుడు మీరు ఒక్కలే, మీ ఒక్క అడుగే పడిగింది. మీ వెనకాల అమ్మ అడుగు పడింది, తర్వాత కోటాను కోట్ల అడుగులు పడ్డాయి. అన్న ఇప్పుడు అడుగులు ఏవైతే మీ వెనకాల మీ చుట్టుపక్కల ఉన్నాయో ఇవి నిజమైన అడుగులు కావన్నా. వాళ్ళు మోసం చేయాలని మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారన్న. ఎవ్వరి అడుగు మీకు వద్దన్నా, మీ అడుగే మిమ్మల్ని కాపాడుతుందన్న. మీ వెనక కోటాను కోట్ల అడుగులు ఎస్టాబ్లిష్ అయిపోయి ఆల్రెడీ ఉన్నాయన్న. వాటిల్లోనే మళ్ళీ అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళండి అన్న. మీరు పెట్టిన పేరు ఎమ్మెల్యే అవుతుందన్న, ఎమ్మెల్యే అవుతాడన్న. వ్యక్తి వరకు కూడా నేను వెళ్ళను, ఆ పేరే చెప్పండి వాడే ఎమ్మెల్యే. అది మీకున్న బలం, ఆ వ్యక్తికి ఉన్న బలం మీకు అవసరం లేదు. మీ బలం వల్లే వాళ్ళు అవుతారు. అంత శక్తివంతులన్న మీరు, ఆలోచించగలరు. ఆలోచించే శక్తి, వాస్తవాలు పసిగట్టే శక్తి అన్నీ మీకున్నాయి. కాబట్టి కొంచెం తప్పుడు సమాచారం మీకు అందుతుంది, తప్పుడు సమాచారం వైపే అడుగులు పడుతున్నాయని నేను గమనిస్తున్నాను మీ అభిమానిగా. దయచేసి అవి పక్కన పెట్టి వాస్తవాలనే పరిశీలించి అన్నం ముందడిగేస్తారని, మళ్ళీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది దువ్వాడ శ్రీనివాస్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహెచ్వి.